దేవి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? హల్లెలూయా, స్తోత్రం చెప్తామా? దేవునికి మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. పరమ ప్రార్థన చేసుకొని కొడుకు స్టార్ట్ చేసుకుందాం. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు మనకు. ఈ నెల జూన్ నెలలో 3వ వారంలోకి మనం వచ్చేసాం. దేవుడు క్షేమంగా కాచి దాచి కాపాడి అందరినీ మళ్ళీ ఆయన సన్నిధికి నడిపించాడు. అందరం కలిసి దేవుడిని మహిమపడతాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. త్వరగా మనము కూడిక స్టార్ట్ చేసుకుందాం. పరమ ప్రార్థన చేసుకొని ముందుగా కూడిక స్టార్ట్ చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్టయితే పరమ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరలోకమందున్న మా కన్న తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేసులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఈ దినం మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేస్తున్నాం అయ్యా. ఎందరికో సమయం లేక యోగ్యత లేక నిలిచిపోయి ఉన్నాను ఆయన. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేసులు ప్రభువా తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినైనా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఏ బిడ్డ ఎంత నిమిత్తం వచ్చారో ఆశతో వచ్చారు సఫలపరచండి అయినా. అందరు కలిసి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఇంకా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డల్ని రావడానికి త్వరగా సకాలంలో సహాయం దయచేయండి. ఇదిగోనైనా ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ నుంచి నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని నైనా తండ్రి పాటలు కీర్తనలు పాడుతున్నాం. బిడ్డలో మీరుండి నైనా మంచి సలహా దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి, స్తుతించడానికి సహాయం దయచేయండి. కీర్తన చదువుతున్న బిడ్డలో మీరుండి మాట్లాడండి అయ్యా. ఈరోజు వాక్యం కొరకునైనా ఎవరినైతే నిలబెట్టుకున్నావో నైనా మీరు బలపరచండి. నోటికి బూరగా ఉండి మంచి వాక్యను మాకు అందించడానికి సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి, అందరిని జ్ఞాపకం చేస్తామని, మీరే ముందు నడిపించమని, దీనిని జ్ఞాపకం చేసుకుని అనుకున్నైనా పాపుల్లో ప్రధాన పాపిని, యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని నైనా నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటాను నైనా. మరొకసారి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈరోజు వాగ్దానం చదువుకొని ముందుకెళ్దాం. ఆ వైపు పెట్టినాను దేవ, ఆ వైపు ఇటు నుంచి దేవ పెట్టండి. ఓకే, స్టార్ట్ చేయి. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. విరిగిన ఉదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చాలమ్మా. ఏంటంట? విరిగి నలిగి మనస్సు గలవారి. ఉదయం ఏం కావాలంటే మనం ఉదయం విరిగి నలిగి ఉండాలి. ఆయన ఏం అడుగుతున్నాడు? ఆస్తులు అంతస్తులు ఏం అడగలేదు. మీరు అన్నీ విడిచిపెట్టి, ఈ లోక మర్యాదలు విడిచిపెట్టి మీరు ఉదయాన్ని విరగ్గొట్టుకొని నలగొట్టుకొని దావీదు గారు అడుగుతున్నాడు దేవుణ్ణి, తండ్రి నా మనసు విరగ్గొట్టుకొని నలగొట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీరు నాకు దర్శించమని మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అనేకమైన కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, నమ్మాలి దేవుని ముందు. నమ్మితే మనము ఆసక్తితోని ఏదైనా చేయగలం. దేవుణ్ణి ఎవరైతే నమ్మరో, దేవుణ్ణి ఎవరైతే ఎరగరో వాళ్ళు అంత పైగానే చూపిస్తారు, కానీ లోపల ఏ ఆసక్తులు ఉండవు. మనం నమ్మినప్పుడు అన్నీ మనలో ఆసక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఇరిగిపోయి నలిగిపోయిన ఉదయంతో దేవుని స్తుతిస్తే ఆయన కొండల వైపు మన కనులెత్తి చూసినప్పుడు ఆయన సహాయము యెహోవా నుంచే వచ్చిన లేఖనం చెలవిస్తుంది. అటు విధంగా మనం కూడా అందరం ఉందామని దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చదువుతావనన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కూడిక నడిపించడానికి మరి పిసికిల గారికి అప్పగిస్తున్నాను. పిసికిల గారు వచ్చి కూడిక నడిపిస్తారు. దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. కూడిక ప్రారంభించుకుందాము.
సత్య సిస్టర్ గారు వచ్చినట్లయితే కొన్ని స్తుతులు చెప్తారు. ఏకీభవిద్దాం. దేవుని స్తుతించుకుందాము. యెహోవా 160 నుంచి కదా. యెహోవా ఓపెను, యెహోవా హెల్యోయి, యెహోవా హేలు, యెహోవా ఎల్హోయి, ఎల్హోయి, ఎలిహోషెదయ, యేసు అను నామమును బట్టి, ఇమ్మానుయేలు నామమును బట్టి, దేవునికి వాక్యము అను నామమును బట్టి, నీ నామము ఘనమైనది గనుక పాప పరిహారమునకు పోయబడిన పరిమళము తైలముతో నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన గనుక శౌర్యమును బట్టి నీ నామమును, నీ ఘనమైన నామమును నిమిత్తము జనులను విడనాడక ప్రతి నామమునుకై నీవు నీ నామమును సమీపింపగా, నీ నామము బలమైన దుర్గము గనుక పరిశుద్ధాత్మను, సత్యస్వరూపుడగు ఆత్మ, కరుణానందిన ఆత్మ, మహిమస్వరూపయగు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ, తండ్రి ఆత్మ, క్రీస్తు ఆత్మ, వివేకమునకు ఆరాధనకు ఆత్మ, బలమునకు ఆరాధముకు దేవ, జీవమిచ్చు ఆత్మ. ఈ స్తుతుల మీద ఆశీర్వమైన తండ్రికి స్తోత్రము. అలాగే కోయివార్ టీం వచ్చినట్లయితే దేవుని ఆరాధించుకుందాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? వారు ముగ్గురు ముగ్గురా, వారు ముగ్గురు ఒక్కరా, వారు ముగ్గురు ముగ్గురా, వారు ముగ్గురు ఒక్కరా. ఎవరు ఎవరు ఎవరెవరో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి ఏసొకటి కాదు, వారు ఇద్దరు వ్యక్తులుగా వేరు. తండ్రి ఏసొకటి కాదు, వారు ఇద్దరు వ్యక్తులుగా వేరు. యెహోవా తండ్రి యేసు తన కొడుకే, పరిశుద్ధాత్మ యేసు తమ్ముడే. యెహోవా తండ్రి యేసు తన కొడుకే, పరిశుద్ధాత్మ యేసు తమ్ముడే. కాలములు సమయములు తండ్రి యొద్దే ఉన్నవి, కాలము తెలియని యేసు తండ్రి ఒకటే కాదు. ఆ దినము ఆ గడియ యేసుకే తెలియదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా?
తండ్రి యేసుగా రాలేదు, యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ కాదు. తండ్రి యేసుగా రాలేదు, యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ కాదు. తండ్రి పనిలోనే ఏకమైనారు, ముగ్గురు వేరని ఇప్పుడు తెలుసుకో. తండ్రి పనిలోనే ఏకమైనారు, ముగ్గురు వేరని ఇప్పుడు తెలుసుకో. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అతనికి పుట్టిన యేసు తండ్రికి కుమారుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? వారు ముగ్గురు ముగ్గురా, కాదు ముగ్గురు ఒక్కరా. ఎవరు ఎవరు ఆ, ఎవరు ఎవరు తండ్రి ఎవరు ఎవరు ఎవరెవరో తెలుసునా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తర్వాత పాట. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోని భాగమైన స్త్రీలు, క్రీస్తు సంఘములోని రాలే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. బలహీన ఘటమైన సంగములు సగభాగమే, శ్రీదేహమే దైవాలయమేగా. ప్రాణమునకు తెగించి యోధులను కాపాడా, ఎస్తేరు ధైర్యమే మన మాదిరే కదా. సంఘములో సేవ చేయు మాన్యులైన స్త్రీలు, జ్ఞానముతో గృహమను చెప్పి నారీమణులు, హింసలను పొంది పరిశుద్ధులైన స్త్రీలు, దేవుని ఆలయమందు బహుధన్యులు. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు, క్రీస్తు సంఘములో నిరాలే కదా.
జీవమును కృపావరములు పురుషునితో పాలివారు భర్తలకు లోబడుండే సహకారులు. అపవాది తంత్రములే ఎదురించి ధీరులు తనుము ద్వారా రక్షణ పొందిదరు. సత్క్రియలే అలంకారముగా ధరిస్తూ సుందర స్త్రీలు జీవ గ్రంథములో చేర్చబడిన గుణవంతురాలు. సువార్త కొరకు ప్రాణమునిచ్చే త్యాగులైన స్త్రీలు ధరణిలో నా వెలుగును పంచే రాజకుమార్తెలు. సైన్యమే క్రీస్తు సైన్యమే స్త్రీలే దైవవరమే. సైన్యమే క్రీస్తు సైన్యమే స్త్రీలే దైవవరమే. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములో రాలే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములో రాలే కదా. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. పాడి దేవుని మయపరిచిన తమ్ముళ్లకు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు ఆరాధన చేసుకుందాం, ఆరాధన పాట పాడుకుందాం. ఒక పాట పాడుకొని తర్వాత ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిల్చుండి వేకపించి దేవుని మహిమపరుద్దాం. అందరు సిద్ధపడండి, పైకి తీసుకోండి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను. పాట పాడుకొని అందరం కలిసి పాడదాం. పరిశుద్ధాత్మను మనలో ఉండలాగా అందరం కలిసి పాడదాం. తమ్ముడు కొంచెం సౌండ్ పెట్టు, ట్రాక్ది పెట్టండి. అందరం కలిసి పాడదాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియునా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదటని సువర్ణమై మారెదను. శోధించబడిన మీదటని సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. స్తోత్రం. హల్లెలూయా. కడలేని కడలు తీరము విడవాయ కడకు నవతుకునా. కడలేని కడలి తీరము విడవాయని బతుకునా. గురిలేని తరణాన వేరువగా
నాదరికి చేరేవా నా ప్రభు గురి లేని తరణాన వేరువగా నాదరికి నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. తెలిసిన ప్రభు హల్లెలూయా. వందనాలు. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడసిన జాలలు నన్ను కాచజాలవు అగ్నిలో నేను నడసిన జాలలు నన్ను కాచజాలవు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అవునా ప్రభు అవును తండ్రి నేను వెళ్ళే మార్గం స్తోత్రం. అయ్యా మేము ఏ మార్గం వెళ్తున్నామో మీరు ఎరిగిన వారు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ నీ మార్గంలో నడచడానికి సహాయం దయచేయండి. విశ్వాసనావసాగుతూ ప్రయాణించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు ప్రయాణించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నీ సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నీ సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము
మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఇంకో పాట పాడుకొని మయపడదాం దేవుని. అవునా ప్రభా, నీవుంటే నీకు లెక్కలేని నాకు వందనాలు. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. పాట పాడుకున్నా. మాకు చాలు. హల్లెలూయా. అంటే మేము ఉంటాము నా ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా ప్రభా, అవునా తండ్రి. అది కొంచెం ఆఫ్ చేయి. వందనాలు, స్తుతులు, స్తోత్రం. అందరం కలిసి పాడుకుందాం. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలైనను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలైనను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. మొత్తం పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బతుకునావ పగిలినను కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును తండ్రి, నీ వెంటే ఉంటామయ్యా. నువ్వు ఉంటే చాలు ప్రభువా. అయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యమే నించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వస్తానేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీకు ఇళ్ళలో ఏదియు కాదిల సమానము, నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీది కృపతో నాకేదియు కాదన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును తండ్రి, నువ్వు ఉంటే చాలు నాయనా, నీ వెంటే మేము ఉంటామయ్యా. అయినా ఎప్పుడు మీ బిడ్డలందరూ నిన్ను నైనా వెంబడించడానికి సహాయం దయచేయండి. ఒక మంచి సరాలు దయచేయండి అయ్యా, మంచి స్వరాలు దయచేసి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సహాయం దయచేయండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన పాడదాం. ఆస్తులన్నీ పోయినా అనారోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యమే చించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరం చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మళ్ళీ చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మళ్ళీ చెప్దాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మళ్ళీ చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవును ప్రభువా, నీ చూపు చాలు ప్రభువా. ఒక్కసారి నాయన పిల్లలందరినీ నాయన దర్శించండి. నీ మాట చాలయ్యా అయ్యా, నీ తోడు చాలయ్యా అయ్యా. ఇదంతా జరగాలంటే నాయన మేమందరము అయ్యా నీ తట్టు ఉండాలి నాయన. ఈ లోక మర్యాదలను విడిచిపెట్టి, ఈ లోక ఆశల్ని విడిచిపెట్టి అయ్యా, ఇంకా ఏ బిడ్డ అయితే విడిచిపెట్టలేకపోతున్నారో అయ్యా, లోకంలో తిరుగుతున్నారో, నిన్ను పైగా స్తుతిస్తున్నారో, ఘనపరుస్తున్నారో అయ్యా, పైగా ప్రేమిస్తున్నారో అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. అట్టి వారిని మీ తట్టు తిరగడానికి సహాయం దయచేయండి అయ్యా. నువ్వు ఉంటే చాలని నాయన పైగా అంటున్నామేమో అయ్యా, లోపల నుంచి అంటలేమో, పైన ప్రేమిస్తున్నామేమో, పైన స్తుతిస్తున్నామేమో తండ్రి అయ్యా. మా ఉదయం విరిగి నలిగిన ఉదయంతో నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయండి నేను అయ్యా. అట్టి మనసు అందరికీ దయచేయండి, సంఘం అందరికీ దయచేయండి, నీ ప్రజలకును దయచేయండి ఆయన. ఎప్పుడు ఎల్లప్పుడూ నాయన నిన్ను స్తుతించి నీ తట్టే తిరిగి నాయన, పాపదోషం నుంచి అన్నీ విడిచిపెట్టి నాయన, అన్నిటినీ వదిలిపెట్టి నాయన నిన్ను గణపరచడానికి సహాయం దయచేయండి. అప్పుడు నువ్వు ఉంటావు నాయన, అప్పుడు నువ్వు ఉంటావు నాయన. తండ్రి మా తోడుగా ఉంటావు నాయన. నేను నమ్ముతున్నాం ప్రభువా అయ్యా. మీరుంటే మాకు చాలు నాయన, మీ తోడు చాలు నాయన. అట్టి విధంగా పిల్లలందరికీ సహాయం దయచేయమని ఇదిగా నాయన ఇంతవరకు నాయన మీరు నడిపించినందుకు ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నాయన మీకే లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనములు అయ్యా. ఇంకా ఇది మొదలుకొని నాయన ఇంకా మరి ముందు కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ముందుండి నడిపించమని అయ్యా, బలంగా వాడబడుతున్న ప్రతి బిడ్డని మీరు దర్శించమని అయ్యా, వారికి నోటికి బూరగా ఉండి మీరే వాడుకోమని, పరిశుద్ధాత్మతో నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాము. అందరూ నిలిచిపోయి కీర్తన గ్రంథము 64వ అధ్యాయము చదువుకుందామండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తి పొదును పెట్టినట్లు వారు తమ నాలుకకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారు కొట్టెదరు. వారు దుర్యాలోచన దొరపరుచుకుందురు. చాటుగా ఉరుల నుండుటకు యోచించుకునుచు మనలను ఎవరు చూచుదరని చెప్పుకుందురు. వారు దుష్టక్రియలను తెలుసుకునుటకు ప్రయత్నింతురు.
వెతికి వెతికి ఉపాయము సిద్ధం చేసుకుందురు. ప్రతివాణ్ణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టెను. వారు అకస్మాత్తుగా గాయపరచబడుదురు. వారు కూలెదరు. వారు కూలుటకు వారు నాలికే కారణము. వారిని చూచిన వారందరూ తల వంచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చూచుదురు. యథార్థ హృదయములందరూ అతిశీలందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆయన ఇక్కడలో దీవించును గాక. బ్రదర్ కొద్ది నిమిషాలు కీర్తనలు గుర్తంగా వివరిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారు కదా? మరింతవరకు చక్కగా పాటలతో దేవుని మహిమపరిచిన మీ అందరికీ మరొకసారి ప్రభువునందు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి చదవబడినటువంటి కీర్తన భాగంలో కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు దావీదు గారు ఇక్కడ ప్రస్తావించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచిద్దాం, అందులో దావీదు గారు ఏమి రాయించారో చూద్దామండి. 64వ కీర్తన. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. దావీదు గారు అంటే దేవుడికి మొర్ర పెడుతున్నాడు. ఏమని? నా శత్రు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడు తండ్రి. ఎందుకు శత్రు భయం నుంచి కాపాడమని దావీదు గారు మొర్ర పెడుతున్నాడంటే, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన కొట్టవలనని చాలామంది శత్రు దేశాలు ఆయన్ని పడగొట్టాలని పొంచి ఉన్నారన్నమాట. అందులో ఒక సౌలు గారు కూడా కదండి దావీదు గారిని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఏమంటున్నాడు? తండ్రి, ఇదిగో దేవా, నేను మొర్ర పెడుతున్నాను, దయచేసి నా మాటలు ఆలకించు. ఇదిగో శత్రువులు భయం నుండి నన్ను కాపాడు తండ్రి అని దావీదు గారు మొర్ర పెడుతున్నారంటండి. ఇంకేం చూస్తున్నాడు చూడండి. కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఏమంటాడంటే కీడు చేయవారి కుట్రండి. చాలామంది మన చుట్టూ ఉంటూ కుట్రమంతూ ఉంటారండి కదా, మనకు తెలుసు. మన చుట్టూనే ఉంటారు. అన్న అన్న అంటూ ఉంటారు, తమ్ముడు తమ్ముడు అంటూనే ఉంటారు, అక్క అక్క అని అంటూ ఉంటారు, చెల్లి చెల్లి అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఒక కుట్రని, ఒక వల మన చుట్టూ అల్లుతూ ఉంటారండి. అది మనకి తెలియదు. కానీ మనము తెలుసుకోవాలండి. ఎందుకు తెలుసుకోవాలి? ఆ కుట్రల్లో కాక మనం పడితే మన ఆత్మీయ జీవితం ఏమవుతుందండి? దెబ్బతింటుంది. అందుకే ఇంకేమంటారు? దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి. చాలామంది అండి దుష్టక్రియలు అనగా సాతాను యొక్క క్రియలు, దుష్టిని క్రియలు. దుష్టక్రియలు అంటే దుష్టుడికి ఉన్నటువంటి క్రియలు చాలామంది చేసేంట అలాంటి అల్లరి నుంచి నన్ను కాపాడము, దాచుము అంటున్నాడంటే మనం అల్లరి జరం నుంచి మనం తప్పించుకోవాలండి. అల్లరి ఉన్న చోట క్రైస్తవులు అక్కడ ఉండకూడదండి. మన మీద ఎవరైనా కుట్ర చేస్తున్నప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం తప్పించుకోవాలండి. కానీ ఒకవేళ తప్పించుకోకపోతే ఏం జరుగుతుంది? అంతే కదండి. దావీదు గారు ఎన్నోసారి చంపాలనుకున్నాడు. దావీదు గారు పారిపోయాడా, ఎదురెళ్ళాడా? పారిపోవాలి అక్కడ. ఎందుకంటే పారిపోతేనే తన ప్రాణాన్ని కాపాడగల. కత్తిపడితే 10,000 మందిని చంపాడు దావీదు. అలాంటి వాడు ఏంటి, కొన్ని వందల మంది ఆయన తరుముతుంటే ఎందుకు పారిపోయాడు? కత్తట్టుకు నిలబడచ్చు కదా. కానీ ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు తప్పించుకోవాలన్నది మనకి తెలియాలండి. అర్థమవుతుందండి. దుష్టులు మన కూడా ఉండి దుష్టక్రియలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి ఊరిలోంచి మనం అల్లరి నుంచి మనం దాచాడని దేవుని ప్రార్థిస్తున్నాడని దావీదు గారు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఎలాంటండి? దేనికి పదును పెడతారంటే మనం దేనికి పదును పెడతాం? కత్తులకు పదును పెడతాం, బాగా తెగుతుందని. ఇక్కడ ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఒకడు కత్తికి పదును పెట్టినట్లు తమ నాలుకలకు పదును పెడతారు. అంటే నాలుగు పదును పెట్టడం అంటే అర్థం ఏంటి? నాలుగట్టుకెళ్ళి
ఆ బండకేసి రుద్దడమా? అదే కాదు. నాలుక పదును పెడతారంటే దేవుని కొరకు చెప్తుండాలి వాళ్ళ నాలుక. ఎవరి కోసం? ఎవరినొకరిని ఏదోటి అనాలి, ఎలాగో అవమానపరచాలి, నా సహోదరిని ఏదో నిందల్లో నెట్టేయాలి, చెడ్డ మాటలు పలకాలి. ఇదేండి నాలుక పదును పెట్టడం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే చెడ్డ మాటలు పలకటమే. వాళ్ళు దేన్ని అబ్జెక్షన్ చేసుకున్నారు? నాలుగుకి ఇదిగో అబద్ధాలు చెప్పడం, లేదంటే ఎదుటి వాళ్ళని హింసించడం, మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం. ఇదేంటి నాలుగు పదును పెట్టడం అంట. చూడండి ఎలాగ రాశాడు. ఒకడు కత్తికి పదును పెట్టాలంట. కత్తికి ఎలాగైతే పదును పెడతారో వారు ఎవరైతే పైన చెప్పాడు కదండి, కీడు చేయవారు లేదా దుష్టక్రియలు చేయవారంట, ఏం చేస్తారంటే తమ నాలుకలకి పదును పెడతారు. ఎవరిని ఏమందామా? యూట్యూబ్లో చూడండి చాలామంది ఈరోజు యూట్యూబ్లో ఛానల్ ఒకటి వచ్చేసింది కదండి ఈ రోజున. మనం ఈ మధ్యలో అందరికీ ఇంకా ఫ్రీ ఛానల్ ఒకటి వచ్చేసిందండి. ఇంకెవడబడతాడు మాట్లాడటమే. ఒకడి మీద ఒకడు చెడ్డమట్లన్నీ ఆడి కోసం వీడు, వీడి కోసం వీడు కదండి. ఎవరికన్నా పనికొచ్చే మాటలు ఏమైనా మాట్లాడతారో మాట్లాడు. ఏడో ఛానల్ పెడతాడు, కెమెరా ముందు నుంచో నాకులాగా ఆడి తిట్టడం. మళ్ళీ ఆడేం చేస్తాడు? ఆడు రూమ్లో కెమెరాకి నీడు తిట్టడం. ఏమండి ఇది క్రైస్తవులకి తగ్గుతుందా? అంటే ఒకరి మీద ఒకటి ఏం చేస్తున్నాడు? ఒకడొకటి తిట్టుకోవడానికి నాలుగు ఏం చేస్తున్నారు? ఇలా పదును పెడుతున్నారంట. చూసిన దావీదు గారు ఎలా రాస్తున్నారు? ఇంకేమంటారు చూడండి. యథార్థవంతులను కొట్టవలనని చాయిటి అనే స్థలంలో చేదు మాటలు బాణములుగా చందిందరు. ఇది మీరు అందరూ వినే ఉంటారు కదండి. ఎంత దావీదు చూడండి, ఎంత దైవభక్తితో రాస్తున్నారు చూడండి. యథార్థవంతులను కొట్టవలనని. నిజమైన భక్తి కలిగిన వారు అంటే యథార్థంగా బ్రతుకుచు దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుచున్న వారిని లోకం బ్రతకనివ్వదండి. యేసుక్రీస్తుని బ్రతకనిచ్చిందా లోకం? అపోస్తులను బ్రతకనిచ్చిందా? ఎందుకు బ్రతకనివ్వలేదు? వాళ్ళు యథార్థమైన మార్గంలో ఉన్నారు. నిజమైన దేవుని తెలుసుకుంటే వాళ్ళు చంపేయాలనుకున్నారండి. మన ప్రభువునే చంపేశారండి. ప్రభు ఏమైనా పాపం చేశాడా? ఎవరికైనా కీడు చేశాడా? ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, ఎంతోమందికి ఎన్నో విధాలుగా మన ప్రభు సహాయపడ్డాడండి. అటువంటి ఆయన్ని లోకం ఏం చేసిందండి? చంపేసింది. అంటే ఎవరింతకని యథార్థవంతులు కొట్టవాలని చాటైన స్థలంలో ప్లాన్లు వేస్తారంటండి. యేసుక్రీస్తుని కూడానండి చంపేయాలని వాళ్ళు చాలా ప్లాన్లు వేసారండి. శాస్త్రులు, పరిచయులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు తప్పు దొరుకుతుందా, ఎప్పుడు పట్టుకుని చంపేద్దామా. చూడండి చాటుగా అంటే ఏంటి, రహస్యంగా ప్లాన్ చేస్తూ ఉంటారండి. ఈరోజు కూడా మంచిగా వాక్యం చెప్తున్నారు కూడా ఎవరన్నా, అయ్యో సహోదరుడు చక్కగా వాక్యం చెప్తున్నాడు, ఇటువంటి సహోదరుడికి మనం సహకరించాలి. మరి ఎటువంటి ఇలాగ సహకరించినప్పుడు మనం దేవునిలో మరి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని ఆలోచించరండి. ఇప్పుడు నేను బాగా వాకింగ్ చెప్తున్నాను అనుకో, అవతలోడికి కిట్టదు. ఈయన ఎలాగ తొక్కేయాలి ఆ పనులు చేసి చెప్తూ ఉంటారు. అతనికి వాక్యం ఎందుకు ఇస్తున్నారు మీరు? అతను వాక్యం కరెక్ట్గా చెప్పట్లేదు, మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు కరెక్ట్ అయిన వాక్యం చెప్తున్నాను, వాడికి నొప్పి వస్తుంది. ప్రాబ్లం ఎందుకని ఆడికి ప్రాబ్లం. ఎందుకంటే వాక్యంలో ఉన్న మాటలని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏమన్నాను, మనందరినీ ప్రేమించాలని చెప్పారు దేవుడు. ప్రభు ఏం చెప్పాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ప్రేమించట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ప్రేమించిన వాళ్ళందరూ ఇచ్చినారు కానీ పోతారని చెప్పాను. ఇప్పుడు ఆ మాట ఎవరికి నచ్చదో? ప్రేమించిన వాడికి నచ్చదో. ఇప్పుడు ఎందుకండి ఆయనకి ఇస్తారు వాక్యం? ఇంక మీ సంఘంలో ఎవరు లేరా వాక్యం చెప్పేవాళ్ళు? మాటకి ఆయనకే ఇస్తారు అంటూ ఉంటారు కదండి. ఇలా ఎందుకంటే యథార్థంగా వాక్యం చెప్తున్న వాళ్ళని సహకరించరండి. రాత్రి మనం ఏం నేర్చుకున్నాం? యథార్థవంత దేవుడు పనిచేసే వాళ్ళకి స్త్రీలు పురుషులు ఎలా ఉన్నారంటండి? సహకారులుగా ఉన్నారు. మనం దేవుడు పనిచేసే వాళ్ళకి మనం ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. అంతేగాని వాళ్ళని ఎలా కూలదొక్కేద్దామా, వాళ్ళని ఎలా పడగొట్టేద్దామా ఈ ఆలోచనలు ఆలోచించకండి. మీరు పడగొట్టేసినా, మిమ్మల్ని వాళ్ళు ఏం చేసినా దేవుడు మనల్ని వదులుతాడండి. మన సహోదరులను ఎవరన్నా మనం అవమానపడితే మనల్ని వదులుతాడా? నువ్వెంత భక్తిపరుడు అయినా, నువ్వెంత నీతి గలవుడు అయినా ఒక సహోదరునిగా నువ్వు ద్వేషించావనుకో ఏమన్నాడు? నిత్య నరకమే. ద్వేషించకూడదండి మనం ఎవరినో కూడా. అంటే చూడండి, యథార్థవంతులు కొట్టవాలని చాటిన స్థలంలో చేదు మాటలు అంటే చెడ్డగా చేదు మాటలు అంటే ఏంటండి? నా కోసం చాలామంది వాకింగ్ చెప్తూ ఉంటారండి. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నేను దేన్ని పట్టించుకోను. ఎందుకని? నేను చెప్పే మాట నాది కాదు, ఎవరిదే? దేవుని మాట. ఒక ఆత్మని రక్షించే మాట చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి నచ్చట్లేదు అది. ఇతనికే తెలిసే వాక్యం, మాకు ఎవరికీ తెలియదా? మరి తెలితే వచ్చి చెప్పు కదా, మైకట్టుకు వచ్చి చెప్పు. మరి ఎందుకు వెనకాల ఉండి గుసగుసలాడతావు? అంతే కదండి. ఇప్పుడు మీకు ఎవరికైనా వాక్యం తెలుసు అనుకో, నాకులాగా వచ్చి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు చెప్పమన్నది ఉన్నట్టుగా చెప్పండి. అది చెప్పరు. ఈయనకే తెలుసా? ఈయనే పెద్ద నీతిమంతుడా? చూడండి ఎలాగంటారు. ఎప్పుడు అలాగ అనకండి. వాక్యం చెప్పిన ఎవరైనా సరే, నేనే కదండి, ఎవరు చెప్పినా, మన సహోదరులు ఎవరు చెప్పినా అవి దేవుని మాటలో నా మనసును మార్చే మాట్లాడుకున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసండి? వాటిని మీరు వారితో సహకరించాలి. అంటే ఏంటి? వాళ్ళు చెబుతున్న మాటల్ని మీరు విని అనేక మందికి మనం ప్రకటన చేయాలి తప్ప ఇతన్ని ఎలా పడగొట్టేద్దామా, వీళ్ళని ఎలాగ అవనపడదామని చేదు మాటలు చెప్పకూడదండి. లేనిపోని చెప్పకూడదు. ఎప్పుడు తెలిసిన దేవుడు నేను ఊరుకోవచ్చు, లేదంటే మీరు ఊరుకోవచ్చు, మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకో, కానీ ఈ మాటలని ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? దేవుడి దగ్గర రికార్డ్ అవుతున్నాయి. దేవుడు వదులుతాడా? అస్సలే వదలడు. ఎందుకు వదలడు?
యథార్థంగా ఎవరైనా బతుకుతుంటే సత్యవాక్యం బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్న వాళ్ళని ఎవరైనా చేదు మాటలు చెప్పారా, వాళ్ళ చావు వాళ్ళే తెచ్చుకున్నట్టండి. అర్థమవుతుందండి? ఎవరు తెచ్చుకున్నారు? మనల్ని ఎవరు చంపని అవసరం లేదు. మనకి దేవుడికి విరోధంగా ఉన్న వారు కొరకు మన చెడ్డ మాటలు పలికామా, మన చావు ముహూర్తం స్టార్ట్ అయిందన్న లెక్క. దేవుడు బ్రతకనివ్వడం, చూస్తాడు, అవకాశం ఇస్తాడు, ఒకేసారి కొడతాడు. ఇంకా అప్పుడు మనం మార్పు చెందదామన్నా మార్పు అనేది. అందుకండి ఎవరైనా సరే యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు మనము వాళ్ళు చెబుతున్న మాటలు మన హృదయానికి ఎంతవరకు, మన మనసుకి ఎంతవరకు, మన భక్తి జీవనానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని ఆలోచించాలి. ఒకవేళ తప్పు చెప్తున్నారు అనుకోండి, వదిలేయండి. మనం తిట్టనవసరం లేదు, వాళ్ళని ఏమన్న అవసరం లేదు. చేతనం అయితే సరి చేయాలి తప్పండి. మనం చేదు మాటలు బాణాలుగా సంధించకూడదు. ఎంత ప్రమాదం అంటే అండి చేదు మాటలు. ఒక వ్యక్తిని మన మాట మార్చాలండి. ఒక వ్యక్తిని బాధపరచకూడదు. ఒక వ్యక్తిని అదే ఊరేసుకునే వాళ్ళగా మరణానికి పాత్రుడిగా మన మాట చేయకూడదండి. ఎంత ప్రమాదమో తెలిసిన మాట. చాలామంది మా ఇంటికాడ మా చిన్నానండి, వాళ్ళ మరదలు అన్నమాట, గొడవ జరిగింది. ఎప్పుడు ఎవరి చేత మాట పడలేదు. అనుకోవడానికి మాట ఒకటి అందే అతన్ని. నన్ను ఇంత మాట అంటుందని వెళ్ళిపోయి ఏం చేశాడు అనుకున్నారండి? పెప్సీ బాటిల్ కొనుక్కిని, పురుగుల మందుడు కొనుక్కిని, ఎక్కడ మొక్కజొన్న తోటలోకి వెళ్ళిపోయి తాగేసి ఫోన్ చేశాడండి మాకు. చూసారా? ఎందుకు అలాగే ఎందుకు చేశాడు? చనిపోయాడు. తాగేసి ఎక్కడున్నాడో చెప్పలేదు. ఫోన్ చేసి తాగేస్తుందని చెప్పాడు తప్ప ఎక్కడున్నాడో చెప్పలేదు. మేము అందరం తోటలను తడిమి చూస్తున్నాం. ఇంతకీ అతను చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం? బాణంగా దూసుకుపోయిందన్న మాట. ఏ మాట? తన హృదయాన్ని బాధ పెట్టి అవమానకరంగా మాట్లాడిందండి. దాన్ని తట్టుకోలేకండి ఇద్దరు పిల్లలు, మగపిల్లలు, భార్య యవనస్తురాలు, అంతే ఆలోచించకుండా వెళ్ళిపోయి చనిపోయాడండి. చూసారా? ఒక మాట వల్ల ఒక మరణానికి మనం కారకులు అవుతామండి. అదండి మీకు బాగా చెప్తున్న గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా ఎప్పుడు కూడానండి వాక్యం ద్వారా గద్దించడం తప్పలేదు. నేను చాలామందిని గద్దిస్తుంటాను మా గ్రూప్లో. వాక్యానికి ఎంటో వస్తారు, వాళ్ళు నన్ను తిట్టుకోకపోయినా బైబిల్లో ఉండదున్నట్టు చెప్తాను. ఎందుకనుకుంటున్నారు? నేను దేవుడికి భయపడాలి, మీకు కాదు. మీ కూర్చున్న వాళ్ళకి మీకు భయపడవలసిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. నేను యథార్థంగా చెప్పాలి దేవుడి మాటలు. నేను గద్దిస్తున్నాను, ఇదిగో మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేయకూడదు. ఎందుకు? నాకు వాళ్ళ మీద కక్ష, లేకపోతే నాకు వాళ్ళ శత్రువులలో, మా గ్రూప్లో ఉన్న అందరూ నాకు శత్రువులా? కాదండి. ఎందుకని? వాళ్ళని భక్తి జీవితంలో నడిపించాలి. మన మాట వాళ్ళ పరలోకానికి తీసుకెళ్ళేదిగా మన మాటలు ఉండాలండి. చూడండి ఇంకొంటే వారు భయమేమీ లేక చూడండి అదే అంటున్నాడు కింద చూడండి. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారు కొట్టెదరు. చూసారండి? దేవుడు ఏం చేస్తాడంటే సడన్గా సోవస్తుంది అన్నమాట మనకి. యథార్థవంతులు ఎప్పుడైతే కొట్టాలని, వాళ్ళని అవమానపరచాలని మనం ఎప్పుడైతే థింక్ చేస్తామో సడన్గా సోగొస్తుంది. అంటే చచ్చిపోయేస్తాను. అయ్యో నిన్న కదా మాట్లాడాను, మొన్న కదా మాట్లాడాను, నిన్న కదా హోటల్కి వెళ్ళి టీ తాగాము, మరి ఏం జరిగింది ఇందులో? ఒకడికి అపకారం తలపెట్టాడు, దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఊరుకుంటా, నేను ఊరుకుంటాం, పోన్లు ఎందుకు వచ్చిన గొడవని. కానీ మన వెనకాల ఉన్నాడు ఒక ఆయన మాత్రం వదలడు. సడన్గా ఆయనకు మరణాన్ని ఇచ్చేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న పరిశుద్ధుల విషయంలో, మరి ముఖ్యంగా పరిశుద్ధుల విషయంలో, మన సహోదరుల విషయంలో ఎవరినో కూడా వాళ్ళ బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. ఏ మాటలో ఏమో ఎవరో ఒక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారండి. వాటిలో భూతద్దాలు పెట్టి వాళ్ళని అవమానపరచకూడదండి. మనం నీతిమంతులమా? ఎవరో నీతిమంతులు కాదు. ఏదో విషయంలో నేను ఉన్నాను, ఏదో విషయంలో నేను తప్పు చేసే ఉంటాను, ఏదో పాపం చేసే ఉంటాను. ఎవరో నీతిమంతులు కదా క్రీస్తే చెప్పినప్పుడు ఏదో చిన్న తప్పు చేసినందుకు కానీ ఎందుకు అవమానపరుస్తావు? ఆ బలహీనత అతనిదే, లేకపోతే ఆమె బలహీనత. మనం ఏం చేయాలి? బలపరచాలి వాక్యాన్ని చెప్పి. నేను అదే చేస్తున్నాను వీళ్ళందరికీ, బలపరుస్తున్నాను. గంటన్నర చెప్తాను వాక్యం. వాళ్ళకి చెవులు గింగిర్లు ఎత్తిపోతాయి తెలుసా రోజుని. ఇంకొంతమంది ఇంకా ఉండలేక చివరి వరకనే మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాడు మాటలు? వాళ్ళ హృదయాలు మారాలి, వాళ్ళు మారాలి, దేవుడి కోసం మంచిగా ఆలోచించాలి, తన సహోదరుల కోసం మంచిగా ఆలోచించాలి, తన తోటి వారిని ప్రేమించాలి, తన తోటి వారికి వాక్యాన్ని చెప్పాలి. అదండి. ఒకవేళగా అలాంటి మనంగా అడ్డెళితే ఏమంటాడండి? అకస్మాత్తుగా వారిని కొట్టుతాను నేను, అకస్మాత్తుగా చనిపోతాను. ఇంకా వారు దురాలోచన దృఢపరచుకుందరు. ఇంకేంటంటే మేము ఆలోచిస్తున్నదే కరెక్టు, అతను చెప్తున్నది తప్పు. నేను బైబిల్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటానండి వాళ్ళకి. ఇదిగో పాటలు ఎలా పాడాలి, లేకపోతే మనం ఇలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన అని చెప్తాను. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు? అతను చెప్పింది మనం ఏంటి? మన రూట్ మందే కదండి, మన రూట్ మందే. అతను చెప్పింది మనం ఎందుకు అంటాం? నేను చెప్తాను ఏంటండి, నాకేంటి పని? బైబిల్లో ఉంది. ఏమంటారు చూడండి, వారు దురాలోచన దృఢపరుచుకుందరు. నేను అనుకున్నదే కరెక్టు, అతను చెప్పేది తప్పు అనుకుంటారు. ఇంకేంటి చూడండి, చాటుగా ఉరులు ఒడ్డుకు యోచించుదురు. చెప్పాను కదండి ఇందాక, చాటుగా ఇతనికి ఎలాగా ఇతను ఇరికించాలి, ఇతన్ని ఎలాగ పట్టించాలి అని ఉరులు ఒడ్డుతారంటండి. తర్వాత మనల్ని ఎవరు చూచేదురని చెప్పుకుందరు కదండి. ఇప్పుడు మనసులో మీరు అందరూ కూర్చున్నారా, మీరు మనసులో కోసం ఏదన్నా అనుకుంటారు. నాకు తెలుసండి, నాకు తెలుసా మీరు ఏమనుకుంటున్నారు మనసులో, లేకపోతే నేను ఏమనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసా? తెలీదు. కానీ మీరు మనసులో ఏమనుకుంటున్నారు? చెడ్డగా అనుకుంటున్నారు.
వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఎవరు చూడట్లేదు. పిల్లి అనుకుంటుందంటే పాలు తాగితే నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అది కొల్లు పూసుకుంటే దానికి కనపడరు, మిగతా వాళ్ళు అందరూ కనపడతారు కదండి. మనం కూడానండి, మనం ఎవరికే కనపడకపోవచ్చు, కానీ మనల్ని చూసేవాడుకు ఆయన ఉన్నాడా? మనల్ని 24 గంటలు 24 అవర్స్ మనల్ని తన మరి ఏమంటారండి, తన సైన్యముతో తన యొక్క ఏమంటారు రక్షణలో దేవుడు మనల్ని ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి. అంటే సీసీ కెమెరాలు పెట్టాడు మనకి. ఎక్కడ ఉన్నాయి సీసీ కెమెరాలు? నాకు ఎక్కడ కనపట్లేదండి, ఇక్కడ ఈ గదిలో సీసీ కెమెరా లేదనుకుంటారా? నేను వేసుకుని షర్ట్ సీసీ కెమెరా, ఈ మైకే సీసీ కెమెరా, ఈ వాచే సీసీ కెమెరా. ఏంటి కొంతమంది పోగులాడుతూ ఉంటారండి అందంగా ఉందని, అది సీసీ కెమెరా. కొంతమంది ముక్కికి ఆడుతూ ఉంటారండి, ముక్కే సీసీ కెమెరా. మీరు ఏమనుకుంటున్నారు, నన్ను ఎవరు చూడలేదని మీరు అనుకుంటే ప్రతిదీ ఎక్కడ అయిపోద్దండి. మీకు ఆ పాఠం ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, మళ్ళీ ఎప్పుడైనా వీలైతే చెప్తాను. అంటే మనం ఎవరు చూడలేదు అనుకోండి, మనలో ఒక ఆయన చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. నువ్వు నేను అందరం కూడా దేవుడు చూస్తున్నాడు అని మనం దేవుడికి భయపడడం. ఇంకేమంటారు చూడండి, వారు తర్వాత మనుషులందరూ వారు ఎక్కడ ఎన్నో వచ్చినామమ్మా 6 వారు దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నించరు. వారంట దుష్టక్రియలు వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. వెదకి ఉపాయం సిద్ధపరచుకుందరు. ఎలాగా వాడు ఏం చేస్తున్నాడో వాడిని ఎలా ఇరికించాలని అంటే ప్లాన్లు వేస్తారంటే. ఉపాయం అంటే ఏంటి? ఉపాయం అంటే ఆలోచిస్తారు, ఈయన ఎలా ఇరికించాలి, ఎక్కడ దొరుకుతాడు అని ఉపాయాలు వెతికి వెతకంటే వాడు ఎక్కడ దొరుకుతాడు, ఇటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరింటికి ఈ రియల్ సీన్ అని ఇంటికి వెళ్తున్నాడా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఇంటికి వెళ్తున్నాడా, ఎవరు అమ్మతో తిరుగుతున్నాడా, వీళ్ళకి అందరికి పని ఏంటనుకుంటున్నారు? నేను చెప్పి మాటలేని వీళ్ళకి దిష్టి పెట్టరు. నేను చేస్తున్న పని మీద పెడతాను, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరింటికి భోజనం చేస్తున్నాడో ఇవన్నీ ఈ చేసేవాళ్ళందరూ ఎవరో దుష్టక్రియలు చేయవారంటే దేవుని సంబంధాలు కాదు, వీళ్ళు దుష్టుని యొక్క సంబంధులు అండి. వెతక ఉపాయం సిద్ధపరచుకుందరు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. మన హృదయం ఎలాంటిది అంటే అగాధం అంటే ఏంటి? అగాధం అంటే చాలా అన్నీ అన్నట్టు చాలా లోతైంది. మన హృదయానికి ఎండింగ్, మన ఆలోచనలకి మన అంతరంగానికి ఎండింగ్ అనేది ఉండదండి. మన హృదయాలు ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. మీరు ఇప్పుడు ఉన్నారో, మీరు చాలా ఆలోచించి ఉంటారు. అప్పటికే నేను వాక్యం చెప్పే లోపల మీరు ఇంచుమించుగా సుమారుగా ఎలాగలేదని ఒక 100 ఆలోచనలు ఆలోచించుంటారు కదండి, 100 మాటలు ఆలోచించుంటారా? అంటే మన హృదయానికి ఏమన్నా నిండిపోద్దా? మనం ఆలోచించుకోలేదు మన హృదయం నిండిపోద్దా? అగాధం అన్నాడు. అగాధం అంటే ఏంటి? మంచి లోతు ఎక్కడో ఉంటుంది, మనం ఎన్ని వేసినందులో నిండదు. అంటే మన హృదయం కూడా ఎలాంటిదంటే చాలా అగాధం అండి, చాలా అగాధం అంట. ఇంకేమంటే దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు అకస్మాత్తుగా గాయపరచబడదురు. దేవుడు ఏం చేస్తారంటే అండి, బాణాలతో కొడతాడు. ఏ బాణాలు? ఏ బాణంతో కొడతాడు దేవుడు? దేవుడి దగ్గర బాణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటో బాణం? వాక్యం అనే బాణంతో కొడితే దెబ్బకి మారిపోవాలి. నేను రోజు మా ఊళ్ళో అందరికీ ఏక బాణాలే అండి, ఇంకో ఎక్కి పెట్టడమే, తీటు అమ్ములు పొద్దులో చేయటం, తీటు. నేను రోజు ఇదే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ కాసేపును దడదడదా ఉంటుంది, వాళ్ళకి భయంగా ఉంటుంది అని చెప్పి మాటలకే. ఎందుకంటే ఆ మాటలు అలాగే ఉంటాయి, బైబిల్లో అలా ఉంటాయి మాటలు. అంటే దేవుడు తన బాణాలు వదులుతాడంటే అకస్మాత్తుగా గాయపరచబడతారు. మనం కూడా గాయపరచబడాలి. దేని చేత గాయపరచబడాలి? దేవుని బాణం అనే మాటల ద్వారా గాయపరిచి మనం మనం ఏమవ్వాలండి? మారు మనసు పొందాలి. పౌలు గారు గాయపడ్డా? క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు, దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు, సిరియా రాజధాని దమస్కుకి వెళ్తున్నాడు. మధ్యదారిలో పట్టుకున్నాడండి దేవుడు. పట్టుకున్నాడా? సంధించాడా? మారాడు. అపోస్తుల్లో అయినటువంటి పౌలు గారు, పేతురు గారు అపోస్తులు కార్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. సంఘం స్థాపించబడినప్పుడు ఆయన నిలబడి ప్రసంగం చేశాడండి. దేవుని మాటలు చెప్తే ఆ మాటలన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయంటే హృదయంలో గుచ్చుకుని నొచ్చుకొని ఉంటుందని మాట. అంటే బాణాలు వదిలాడా? ఏ బాణాలు అయ్యి? వాక్యమనే బాణాలు వదిలాడు. అప్పుడు దెబ్బకి ఎంతమంది మారారు? 3000 మంది మారారు. అదండి మనం వదలవలసిన ఏ బాణాలు? చెడ్డ మాటలనే బాణాలు కాదండి, ఇదిగో హృదయాన్ని మార్చే బాణాలు. అంటే దేవుని మాటలు బాణాలుగా మలిచి మనం వదలాలండి. అప్పుడు హృదయం ఆలోచించబడుతుందండి కదండి. మనం ఒక వాక్యం చెప్పాను. ఏం చెప్పాను మన వాక్యం? మన వారం నేను ఏం చెప్పాను వాక్యం? నిత్య జీవానికి వెళ్ళే నీతేది కదండి. అంటే మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇదిగో మనం ఏ మాటలు వినాలి, మనం ఏ మాటలు వింటే మన హృదయం మార్చబడుతుంది, మన హృదయం బాధ నొంది మార్పు చెందగలుగుతాం అని అటువంటి మాటలు మనము ఎప్పటికప్పుడు వినాలండి. కానీ ఎవరికన్నా చూడండి, గట్టిగా వాక్యం చెప్పామనుకోండి, బలంగా చెప్తేనే నచ్చదండి. వాళ్ళకి అన్నింటి చెప్పాలి, తీపిగా ఉండాలి కదండి.
ఇప్పుడు చాలామంది తీపి ఇష్టమా కారం ఇష్టం అంటే ఏం తింటారు? తీపి తింటారు. ఎందుకని? సమ్మగా వెళ్ళిపోతే తీయగా ఉంటుంది. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎక్కడ దింపుతుంది? అది ఒక షుగర్లోకో లేకపోతే ఏదో ప్రాబ్లం. అది చేదు. కారం తిన్నారనుకోండి, కారం మంచిది తింటే ఒంటికి మనకి కొన్ని బ్యాడ్ సెల్స్ ఉంటాయండి. ఎప్పుడైతే కారం తింటామో ఆ బ్యాడ్ సెల్స్ చంపేస్తుంది ఈ కారం. కానీ మనం కారం తింటామా? కారం తినం. మనకి తీపే కావాలి. ఇప్పుడు వాక్యంలో కూడా అంటే తీపిగా చెప్పేవాళ్ళు కావాలి తప్ప వాళ్ళు దండించేవాళ్ళు, వాళ్ళు గద్దించేవాళ్ళు అస్సలు వద్దండి. ఈ రోజులను బట్టి తీపి వాక్యాలు అస్సలు వెనకండి. మిమ్మల్ని గద్దించే మాటలు మీరు గద్దించబడాలి. దాని ద్వారా మీ మనసు మార్చబడాలి. మనందరం దేవుని తెలుసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, మనందరం పరలోకం వెళ్ళాలండి. తర్వాత నెక్స్ట్, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలికే కారణం. అంటే మనం కూరడానికంటే కొంతమంది చూడండి, కానీ ఊళ్ళో ఉన్నప్పుడు బూతులు తిట్టేస్తూ ఉంటాడు. ఇంకా అవతోడికి మండిపోయి వచ్చి సాసి కొడతాడు ఒకటి, అక్కడ నుంచి దెబ్బలాట అవుతుందా? అదే మన ఊరు కంట్రోల్లో ఉందనుకోండి, మళ్ళీ ఎవడన్నా ఏమైనా అంటాడా? ఎవడనుకుంటే పోనీ, మళ్ళీ ఎవడన్నా ఏదైనా ఉంటారు. ఇప్పుడు సతీష్ అన్నీ అంటూ ఉంటారు, నన్ను అంటూ ఉంటారు, రవాణా అని ఉంటారు, రమేష్ అంటూ ఉంటారు, ఈ దేవాలు అంటూ ఉంటారు, ఎవరో ఒకరు ఏదో అంటూ ఉంటారండి. మన దేవుళ్ళు బతుకుతున్నప్పుడు అది నన్ను అన్నాడు కదండి, మనం వెళ్ళాడు మీదకి వెళ్ళి అని కొట్టకూడదు. వదిలేని దేవుడే చూసుకుంటాడు అనాలి. అంతే తప్ప మనవాడు అన్నాడు కదని వెళ్ళిపోయి కొట్టేసాం అనుకోండి, ఇంకా అక్కడ నుంచి ఫైటింగేనా? ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మన పరిస్థితి. తర్వాత చూడండి, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు చచ్చి ఉన్నారు. ఇంకేంటంటే వారందరూ ఎలాగంటే చూచి వారందరూ నేను ఎక్కడ చదువు ఓకే, మనుషులందరూ భయాన్ని కలిగి అంటే దేవుని కార్యాలని తెలియజేయాలంటండి. మనందరం ఏం చేయాలి? భయాన్ని. ఎవరి ఎంత భయభక్తులు కలగాలంటే నేనంటే భయంకర రాకూడదు మీకు. మనందరం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాటలు మనం ఏం చేయాలంటే ఆయన కార్యాలు మనం ప్రచురపరచాలి, చెప్పాలండి. అలా చెప్పినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఇంకేమంటారు చూడండి కిందకి, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. ఆయన కార్యాలు మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలండి. ఇదిగో దేవుడి పని ఎలా తీసుకెళ్ళాలి, ఇదిగో ఉన్న 10 మందిని దేవుళ్ళు నేను ఎలాగ నడిపించాలి. చాలండి, మన దగ్గరకు ఒక్కళ్ళు వచ్చినా సరే వాళ్ళని ఎలాగ నడిపించాలని ఆలోచించాలి తప్ప వచ్చిన ఎలా బెదరగొట్టాలని ఆలోచించకూడదు. సంఘంలోకి వచ్చే 10 మందికి మంచి మాటలు చెప్పాలి మనం. అంతేగాని వాళ్ళు చేస్తున్న తప్పులను ఎంకరేజ్ చేసి సంఘంలోకి వచ్చి వాళ్ళు ఎటువంటి ఏదో పనులు చేసినా మనం గద్దించకుండా మనం ఏం చేయకుండా ఉన్నామనుకోండి, ఓ రకంగా మనం వాళ్ళ ఆత్మ మనమే చంపేసినట్టు. తెలుసు కదండి మీకు. గద్దించాలి. సతీష్ అని అంటాడు, మొన్న ఎవరో వస్తే పేరు చెప్పండి, వద్దామా మీరు వచ్చారండి అది మారండి, ఎలా ఉంటే మీరు రావద్దని చెప్పాడండి సంఘానికి. వెరీ గుడ్. మనకు మంద అవసరం లేదు, చెడుపుడు మంద అవసరం లేదు. మనకి కావాల్సిన వాళ్ళు ఎవరో దేవుని కొరకు బ్రతికి వాళ్ళు కావాలి, దేవుడి కోసం ఆలోచించే వాళ్ళు కావాలి. అంతేగాని సంఘాన్ని అంతా కూడగట్టుకుని వాళ్ళందరూ సంఘానికి వస్తూ పక్కనేమో శ్రీకాని కార్యాలన్నీ చేస్తూ సంఘానికి వస్తున్నారు అనుకోండి, ఏంటి లాభం చెప్పండి? వాడు వల్ల ఇంకొకటి పాడైపోతారు కదండి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, రియల్ సీన్ అనే చేస్తున్నాను, నేను చేయడం పోయిందని రమేష్ కూడా మొదలెడతాడు. అంతే కదండి, ఒకటి చూసి ఒకటి పాడైపోతాడండి. కాబట్టి మనకు వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళు మన సంఘంలో ఉండాలి. నేను అన్నాను అన్నయ్యతో, అన్నయ్య 10 మంది అయినా పర్లేదు, మనకి 10 మందిని పరలోకం తీసుకెళ్దాం. నిత్యనాశనం కాదు, పరలోకం తీసుకెళ్దాం 10 మందిని. కొట్టో తిట్టో ఏదోటి. కొట్టడం తిట్టడం అంటే ఏంటి? అది వాక్యం వాళ్ళు గద్దించో బుద్ధి చెప్పు ఎలాగైనా సరే వాళ్ళ ఆత్మలు బాధపడినా పర్లేదు, వాళ్ళ బాధ మన కోసం ఏమనుకున్నా పర్లేదు, కానీ వాళ్ళు పరలోకం వెళ్ళాలి. మన గోల్ ఏంటండి? మన గోల్ ఏంటి? పరలోకం. మరి పరలోకం అనేది ఈజీగా ఉంటుందా? రాదండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? చెప్పి ప్రతి మాట దేవుని మాటగా మీరు స్వీకరించాలి, నా మాటగా కాదండి. నాకు ఎవరు శత్రువులు లేరు, నిజం చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఎవరు శత్రువులు లేరు. కానీ ఒకడున్నాడు శత్రువు. ఎవడో? ఆడంటే శత్రువు. ఆ కార్యక్రమాలు ఎవడైతే చేస్తున్నాడో అతను చేసే పని అంటే కోపం, కానీ అతనంటే కోపం కాదు. ఇప్పుడు మోహపు చూపు చూడొద్దని ఎవడో చూస్తున్నాడు. ఇప్పుడు అతనంటే నాకు కోపం కాదు, అతను చేసే పని కోపం. దేవుడు ఏమన్నాడు? మనిషిని ప్రేమించండి, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించండి. ఏమన్నా అంతే కదండి. ప్రభు ఏం చెప్పాడు? మనిషిని ప్రేమించండి. దేని ద్వేషించాలి? ఇదిగో ఇతను చేస్తున్నాడు కదా చెడ్డ కార్యం, దాన్ని ద్వేషించాలి. మరి ద్వేషించడం అంటే ఏంటి? ఇదిగో వాక్యం చెప్పి నాయనా మనం ఇలా చేయకూడదు, ఎలా చేయాలని మనం చెప్పి మార్చి దేవుళ్ళలోకి నడిపించాలండి. ఇంకొంత యథార్థవంతులు అందరూ నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఆయన శరణు వచ్చేదురు. నీతిమంతులందరూ ఎలా ఉంటారంటండి? దేవుడి దగ్గరికి చేరతారు, ఎప్పుడు కూడా ఆయన శరణు చూస్తారు, ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో కనపడతారు. నిత్యమైన సన్నిధిలో వాక్యం నేర్చుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా దేవుడి సముఖం ముందు ఎప్పుడు కనపడుతూ ఉంటారండి. దేవుడు భయం లేనివాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు చూసినా బజార్లు అంటూ ఉంటాడు, పార్కులు అంటూ ఉంటాడు, ఏంటి సినిమాలు చూస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు కదండి. దేవుని భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? అయ్యబాబు ఈ రోజంతా నేను కాపాడపడ్డానంటే ఇదిగో నా దేవుని కృప, నేను దేవుడి సన్నిధిలో గడపాలని మోకాళ్ళు ఇసుకొచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడని మనం చూసి కదండి, సంతోషిస్తారు కదండి. ఎలాగంటే నీతిమంతులు యెహోవాను బట్టి మనం దేవుని బట్టి సంతోషించాలండి. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న పనిని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదండి. ఎవరిని బట్టి?
దేవుని బట్టి మనందరం సంతోషించాలంట. యథార్థులందరూ అతిశయలెదురు. యథార్థులు అంటే అతిశయలెదురు అంటే ఏంటంటే దేవుని విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఏ విషయంలోని? దేవుని విషయంలోని. దేవుని విషయంలో అంటే ఏ విషయం? ఇదిగో వాక్యాన్ని చెప్పటం ఆశీర్వదించబడటం అండి. వాక్యాన్ని అనేక మందికి ప్రచురం చేయటం ఆశీర్వాదకరం. మా ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? డబ్బు, మన అప్పులు తీరటం, ఏదని ఈ ఆశీర్వాదాలు కానీ కదా అసలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి మనకి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్నట్టు మట్టుకండి. మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. దేవుని మరి పరలోకం తీసుకెళ్ళి ఆశీర్వాదాలు మనకు కావాలండి. ఆ ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో దేవుడు బైబిల్లో రాయించినట్టు మన బ్రతుకులు మలచుకొని దేవుని కొరకు ఇష్టంగా బ్రతకాలండి. అలా బ్రతికినప్పుడే దేవుడు వాళ్ళ పరలోకం తీసుకెళ్తాడు. అర్థమవుతుందండి? ఓకే అండి, చాలా సంతోషం. ఇంతవరకు ఓపికతో మరి నా ప్రియ సహోదరులందరికీ వందనాలు తీసుకుంటే ఇంతటితో నా మాటలు ముగించుకుంటున్నాను. నేను బ్రదర్ గారికి సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలండి. మరి విన్నారు కదండి కీర్తనల గ్రంథం. మన నాలిక దేని కొరకు వాడబడుతుందో గ్రహించుకోవాల్సిందిగా మనందరూ సరి చేసుకుందాము. అలాగే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు, మీ జీవితాల్లో చేసిన మేలు ఏమైనా ఉంటే 2 నిమిషాలు గుప్తంగా వివరించవలసిందిగా కోరుచున్నాము. దేవునికి మహిమ కలిగిన గాక. నా సమయం వచ్చిందనమాట. సాక్షి పడేటప్పటికి ఇంకెవరూ లేకరు, ఓన్లీ రవాణి ఒక్కడే లెగిస్తాడు. ఎందుకంటే దేవుడు రవాణీకి ఒక్కడికే మేలు చేస్తున్నాడు, ఎవరికే చేయట్లేదు, ఎవరు చెప్పరు కూడా. అదనమాట. దేవునికి మహిమ కలిగిన గాక. మనం ఉదయాన్నే లేచామంటే ఆయన కృప లేనిదే మనం లేవలేము, మనం బ్రతకలేము. అదే గొప్ప సాక్ష్యం. మీరు చెప్పాలంటే ఆ ఒక్క మాట చెప్తే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరు చెప్పరు. అయినా కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్పాలంటే చెప్పకూడదని కాదు, ఎందుకంటే కొంతమందికి ధైర్యం సరిపోక చెప్పరన్నమాట. దేవునికి మహిమ కలిగిన గాక. మరి గత శుక్రవారం దినం నుండి ఈ శుక్రవారం దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఎంతో మరి గొప్ప గొప్ప మేలుతో, గొప్ప ఆశీర్వాదాలతో ఆయన నన్ను దాచి కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ఇంతవరకు కూడా మరి సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మీ అందరి మధ్యలో దేవుణ్ణి మహింపరచడానికి, గణపరచడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అలాగే సంఘకాపరైనటువంటి సతీష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే ఈ వారంలో మరి చాలా విషయాల్లో కూడా చెప్పాలి, కానీ అన్ని విషయాలు చెప్పాలంటే టైం సరిపోదు. మరి దేవుడు అనేకమైన మేళ్ళు చేశాడు, అనేకమైన ప్రమాదాల నుంచి కూడా తప్పించాడు. ఒక చిన్న విషయం చెప్పి మరి నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. నేనైతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను నైట్లు చేస్తున్నాను అనమాట డ్యూటీ. అంటే సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు చేస్తున్నాను. అంటే స్కూల్ డ్యూటీ ఉందన్నమాట. ఆ స్కూల్ గురించి 1 గంట వరకు 2 గంటల వరకు ఉండవలసి వస్తుంది. అయితే మళ్ళీ వచ్చి భోజనం చేసి పడుకుని మళ్ళీ 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాను. అన్ని విధాలా కూడా దేవుడు ఇప్పుడు నిద్ర వచ్చినా నాకు సమయానికి దేవుడు మెలకు కలగజేసి మరి అన్ని విధాలు కూడా తప్పిస్తూ వస్తున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. అయితే రాత్రి జరిగిన సన్నివేశం ఏంటంటే, నేను రాత్రి 1 గంటకు ఒక్కరే వెళ్తున్నాను. అయితే నేను ఫాస్ట్ ట్రాక్లో కాదు, సెకండ్ ట్రాక్లో ఉన్నాను. నాకంటే ఒక కారు ఫాస్ట్ ట్రాక్లో వెళ్తుంది, ఇంచుమించు 180 స్పీడ్లో వెళ్తున్నాడు అతను. నేను అప్పుడే చెప్పాను అతనితో, నా పక్కన ఉన్న కస్టమర్తో చెప్పాను, ఎందుకంత స్పీడ్ వెళ్తున్నాడో, ఏమన్నా అయితే ఏంటి ప్రమాదం, అతని గురించి కాకుండా మిగతా వాళ్ళు కూడా బలైపోతారు, ఎందుకు అతను అంత స్పీడ్ వెళ్ళాలి అని అప్పుడే పక్క అతనితో చెప్పాను నేను. మేము ఎదరికి వెళ్ళేటప్పటికి ఇంచుమించు 15 కార్లను గుద్దుకుని వెళ్ళిపోయాడు అతను. రోడ్డు మీద ఎలా ఉన్నాయంటే కార్లు, మనుషులు యుద్ధంలో సైనికులు పడిపోతారు చూడండి, అలా చెల్లాచెదరుగా ఉన్నాయి మేము ఎదరికి వెళ్ళేటప్పటికి. అంత ఘోరమైన యాక్సిడెంట్ అనమాట. 15 కార్లు రోడ్ల మీద, కారు సామాన్లు, మనుషులు, కార్లు, ఇంక చాలా చండాలంగా ఉన్నాయి. పోలీసుల కార్లు అప్పుడే వస్తున్నాయి. పోలీసులు కూడా మరి అంత వెంటనే రాలేరుగా, అది మధ్య రోడ్డు, ఎక్కడి నుంచో తిరిగి రావాలి.
ఆ రోడ్లోకి రావాలంటే. మరి అటువంటప్పుడు అప్పుడే అనుకున్నాను నేను. చూసాను నా ఎదురుగుండా కూడా అతను కెమెరా కూడా కొట్టింది, అయినా కానీ లెక్క చేయలేదు అతను. కెమెరా కొట్టినా కానీ లెక్క చేయలేదు. ఏంటి అంత ప్రమాదం, అంత స్పీడు, మనిషి ప్రాణం కంటే అంత విలువ అది అతను చేసిన పని అని ఎంతో బాధ కలిగిందనమాట. అప్పుడు అనుకున్నాను, తండ్రి ఈ యాక్సిడెంట్ అయిన 15 కార్లలో నా కారు లేకోకుండా, నన్ను లేకోకుండా నువ్వు కాపాడావు. ఆ గుంపులో నన్ను లేకుండా చేసావు. ఎందుకంటే అతను స్పీడ్ వెళ్తున్నాడని అతను వెనకాల నేను కూడా స్పీడ్ వెళ్తే ఏంటి, అలా అనేక ప్రమాదం అనమాట. ఇలాగా మరి దేవుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేస్తూ ఉంటాడు. మీరు గమనించుకోవాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే మరి అనుష గారికి ఇంకా టికెట్ తీయలేదు, ఈ వారంలో తీద్దాం అనుకుంటున్నాం. మరి తీస్తే కనుక మరి ఆవిడ ఈ నెలాఖరికి ఎలా వస్తారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఇంటి పని అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ మేస్త్రి అంతకంతగా లేట్ చేస్తున్నాడు. మరి ఆ మేస్త్రి మనసులో ఉండి దేవుడు మంచిగా ఆ పని అంతా క్లియర్ చేసేలాగా, అనుష గారు తొందరగా వచ్చేలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే నేను రూమ్ కూడా మారదాం అనుకుంటున్నాను. నువ్వు చల్లతగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి రూమ్ దొరికేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. సాక్ష్యం చెప్పిన బ్రదర్ గారి కొరకు ప్రార్థన చేయండి అందరూని. అలాగే స్పెషల్ సాంగ్స్ బ్రదర్ దేవా గారు వచ్చి పాడవలసిందిగా. ప్రైజ్ లార్డ్. స్తుతులివిగో మా దేవా. స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. పేరు పెట్టి మమ్ము పిలచి, నీ పరిచయలు బాగా మెచ్చి. పేరు పెట్టి మమ్ము పిలిచి, నీ పరిచయలు బాగా మెచ్చి. తోడుగా నీడగా, తోడుగా నీడగా ఉండిన మా ప్రభు,
మా దేవా స్తుతి నీకే యెహోవా తెలివిగో మా దేవా స్తుతి నీకే యెహోవా నీవి చూపిన కృపలకు నీవు చేసిన మేలుకు స్తుతిలివిగో మా దేవా ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో ఆదరం ఆశ్రయం ఆధారం ఆశ్రయం అందించిన మా ప్రభు అందించిన మా ప్రభు స్తుతులివిగో మా దేవా స్తుతి నీకే యెహోవా పాట పాడి వినిపించిన దేవా తమ్ముడికి సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వాక్యం కొరకు మన ఆత్మీయ తల్లి గారు అయిన పూజమ్మ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరి తలలు వంచలేక అయితే ప్రార్థన చేసుకుంటాండి. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రేమ గల పరలోకము తండ్రి, మీ ఘనమైన నామంకి శ్రేష్టమైన నామంకి వందనములు స్తోత్రములు ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన సమయం ప్రభా నీకే వందనాలు ప్రభా, స్తోత్రములు అయ్యా. స్టార్టింగ్ నువ్వు ఇప్పటి వరకు నడిపించిన ప్రభా నీకే స్తోత్రములు అయ్యా. తండ్రి నీకే స్తోత్రములు వందనములు ప్రభా. తండ్రి మరి ప్రభా ఏ బిడ్డ అయితే వాక్యం ప్రభా చెప్తుంది ప్రభా, ఆ బిడ్డ నాలో మీరే తోడుగా ఉండి ప్రభా నడిపించండి ప్రభా. కొత్త ఆత్మ తండ్రి అయ్యా నిన్నే లోపడే నీ బైబిల్లో రాసే అమూల్యమైన మాటలను చెప్తానికి లోపడుతుంది బిడ్డ ప్రభా. భయం శక్తి శైతాని శక్తి లేకుంటే ప్రభు ఆ బిడ్డకు ధైర్యం ఈ తండ్రి. ఆ బిడ్డ నాలో మీరే ఉండి మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి బిడ్డని బలపరచండి తండ్రి అయ్యా. మా ఆలోచన కాదు తండ్రి, మీ కృపతో నడిపించండి ప్రభా. అయ్యా మీరు ఎన్నో మేలులు చేసిన తండ్రి నీకే వందనములు స్తోత్రములు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేర్ల జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ బిడ్డ ఏం బాధలు కష్టాలు వచ్చిరు మాకైతే తెలియదు ప్రభా, మీరు చూసుకునే దేవుడు తండ్రి నీకే స్తోత్రములు అయ్యా. తండ్రి ఎవరికి ఎవరు ఎదురవుతారు మాకే తెలియదు ప్రభువా. ఈ లోకంలో తండ్రి చివరికి అయితే పరలోకంలో యేసయ్య తండ్రి నీకు స్తోత్రములు వందనములు అయ్యా. తండ్రి బిడ్డకి ధైర్యం దయచేయండి ప్రభా అయ్యా, నడిపించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు వందనములు అయ్యా. మాకు ప్రభా అమూల్యమైన వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. తండ్రి అయ్యా నీ వాక్యమే మాకు సత్యం మార్గం తండ్రి నీకు స్తోత్రములు వందనములు అయ్యా. ఈ చిన్నగా ప్రార్థన తండ్రి తప్పులు ఉంటే దయతో క్షమించేయండి ప్రభా. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నావా తండ్రి, ఆమేన్.
చక్కగా ప్రార్థన చేసిన తల్లి గారికి మన సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం బ్రో. మరి అందరూ మీ ఫోన్లు సైలెన్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే సత్య వచ్చి మనకు వాక్యం వివరిస్తారు. ముందుగా దేవాతి దేవునికి వందనములండి. అలాగే సంఘ కాపరి గారికి, మరి సంఘంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డనికి వందనములండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోన తండ్రి, గతించిన దినం నుంచి ఈ క్షణం వరకు మమ్మల్ని మీరు అక్కల కింద వాళ్ళు దాచి కాచి కాపాడిన దేవా నీకే వందనములు తండ్రి. ఇదిగోన తండ్రి, ఇట్టి రీతిలో నన్ను నిలబెట్టినందుకే వందనాలు తండ్రి. ఇదిగోన తండ్రి, వాక్యం వివరిస్తుండగా నా తండ్రి ప్రభువా, ఇదిగో మీరే ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. మా మాటలు కాకుండా మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారాగా మాట్లాడించే మాటలు తండ్రి అందరూ వినుటకు, అలాగే నా తండ్రి ప్రభు నేను కూడా నా తండ్రి ప్రభు చెప్పుటకు సహాయం చేయండి, తోడు నీడండమని అడుగుచున్నాను. రానున్న పరలోకమందున్న యేసునామంలో, పరిశుద్ధమైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తిథి ఉపదేశ కాండము ఒకటో తిథి ఉపదేశ కాండము 4:10. ఒకటో తిథి ఉపదేశ కాండము 4:10. కాదండి, దినవృత్తాంతం ఒకటో దినవృత్తాంతములు 4:10. ఎబ్బేజు మరి బేస్ గారు ఇజ్రాయేలు దేవుణ్ణి గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుమని అడిగాడంటండి. ఆయన ఏమన్నాడండి? నిశ్చయముగా ఆశీర్వదించుమని అడిగాడంటండి. ఆయన విజ్ఞాపనలు 4:4 అడిగాడండి ప్రార్థనలో. ఆయన పేరు ఎబ్బేజర్ అని దేనికి వచ్చిందంటే, ఆ పేరుకి అర్థము తన తల్లి అంటండి. ఎబ్బేజర్ గారి తల్లి ఆ పేరు పెట్టడానికి గల కారణము ఉందండి. ఎబ్బేజర్ అంటే దుఃఖము లేదా వేదన అని అర్థమండి. అప్పుడు పుట్టినప్పుడు ఆ తల్లి తీవ్రమైన బాధ. ఇప్పుడు మనము ఒక బిడ్డను కనాలంటే మనం ప్రసవ వేదన ఎంత పడతామో అన్నది మనం ఇక్కడున్న ప్రతి తల్లికి తెలుసండి ఆ వేదన. ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది? నేను చచ్చిపోతే బాగున్ను, ఎందుకు తండ్రి నాకు ఈ బాధ అని అంటాము. కానీ బిడ్డ పుట్టినాక తను ఆడబిడ్డ అయినా సరే అండి, మగబిడ్డ అయినా సరే, ఆ బిడ్డ అంగవైకల్యంలో పుట్టినా సరే ఆ బిడ్డను చూసుకుని మనకి ఏమవుద్దంటండి? ఆనందం కలుగుద్దంట. కానీ ఆమె ఇక్కడ ఏం చేసిందంటండి, ఆ బాధని మర్చిపోకుండా ఆయనకి ఏం పేరు పెట్టిందంటే ఎబ్బేజర్ అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు పేరు పెట్టిందండి ఆమె. ఆ పేరు పెట్టగానే ఎబ్బేజరు లోకము అనేది ఒక వ్యక్తి విభజన పేరుకి అనుభవించడం,
తల్లి తీవ్రమైన ప్రసవ వేదన అనుభవించడం వలన ఆ పేరు పెట్టింది. ఆనాటి ఆ కాలంలో ఏది ఒక వ్యక్తికి భవిష్యత్తును లేదా భవిష్యాన్ని సూచించేది. అంటే ఎబ్బేజరు జీవితంలో దుఃఖం అనే సాగిపోతూనే ఉండేది ఆ పేరు వలన అనే పరిస్థితి ఉంది. కానీ తను ఆ పరిస్థితిని మార్చమని దేవునికి మొర్రపెట్టాడంటండి. ఆ పేరులో వేదన అంతా తీసేమని దేవుడికి మొరపెట్టాడంటండి. మొరపెట్టినప్పుడు ఆయన ఏమని అడిగాడండి? 4 విజ్ఞాపనలు ప్రార్థన చేశాడండి ఆయన. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుమని. ఎబ్బేజరు గారు అంటండి మనుషుల్ని అడగలేదంట, మీరు నన్ను దీవించండి, మీరు నా కష్టాన్ని తీర్చండి అని కట్ట ఎబ్బేజరు గారు ఏమీ అడగలేదండి. ఎవరిని అడిగారండి? దేవుణ్ణి అడిగారంట, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించమని. మనుషుల కంటే దేవుడు ఆశీర్వాదం గొప్పదని ఆయన నమ్మి దేవుణ్ణి వైపు చూసి ఆశీర్వదించమని అడిగాడంటండి. తన జీవితంలో ఉన్న దుఃఖం, శాపాన్ని, పాపాన్ని తొలగించమని నమ్మి పూర్ణ హృదయముతో ఆయన ప్రార్థించాడంటండి. ఎలాగా? పూర్ణ హృదయముతో అండి. మనం ఏం ప్రార్థిస్తాము? నాకు ఆస్తులు కావాలి, నా మనవడు బాగాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు చదువులు బాగా చదవాలి, ఇవి గురించి అడుగుతామండి. కానీ ఆయన పూర్ణ హృదయముతో ఆయన ఏమన్నాడండి? పూర్ణ హృదయముతో ప్రార్థించాడంటండి. మనము ఇరుగువారు పొరుగువారు ఏదన్నా మాట అంటే అదే పగ కింద మనసులో పెట్టుకుని వారు ప్రార్థించమన్నా కూడా ఇస్తాంలేండి అన్న కాడికి కొంచెం మొకమాటంగాను అలాగా మొఖమేమో ఏర్షగా పెట్టుకుని అలా ఉంటాము. అలా ఉండొద్దండి ఎవరు కూడా. ప్రార్థనలో అందరము ఏకోపించాలి, అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి అడగాలండి. ఎవరి కోసమైనా సరే, మనము మన శత్రువు కోసమైనా సరే మంచిగా ప్రార్థించాలండి, వాళ్ళు బాగుండాలని. ఇప్పుడు శ్రీనన్న గారు చెప్పారు, వాళ్ళ పట్ల మనం ప్రేమగా ఉండాలి, వాళ్ళ మనసులో అపవాది కోసం మనం ప్రార్థించాలి, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు ఎప్పుడూ కూడా. అలాగే రెండోదండి, నా సరిహద్దులు విశాలపరచమని అడిగాడండి ఆయన. రెండో మాట విశాలపరచమన్నారండి ఆయన సరిహద్దులంట. ఇది కేవలము భూమి లేదా ఆస్తుల కొరకు ఆయన అడగట్లేదండి. విశాలపరచమని తన జీవితాన్ని, బాధ్యతలను దేవుడి కొరకు తను చేసే పనులు బట్టి పెంచమని అర్థం అన్నమాట. తనకు పరిమితమును దాటి దేవుడు తనకు వాడుకోవాలని అతడు ఆశపడ్డాడంటండి. ఏంటండి? ఆయన దేవుని పనిలో ముందుకెళ్ళాలి, నేను దేవుళ్ళో బహుగా వాడబడాలి, దేవుడు నన్ను నిలబెట్టాలని ఆయన ఆశపడంటండి. రెండో మాటగా నా సరిహద్దులు విశాలం చేయమన్నాడండి. ఆయన ఒకవేళ ఇప్పుడు చర్చి పెట్టుకున్నాడు అనుకోండి, చర్చిని ముందుకు తీసుకెళ్ళడం అలాగన్నమాట. సరిహద్దులు అంటే ఆస్తులు కట్ట కాదండి, ఆ సరిహద్దులు అన్నవి. ఆయన దేవుడి కొరకు పనుల్లో బహుగా వాడాలని నా సరిహద్దులు విశాలపరచమని అడిగాడండి. నాకు మూడవది ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని దయచేయమని అడిగాడండి. సరిహద్దులు విశాలపరిచినప్పుడు బాధ్యతలు మనుషులు దేవుని సహాయము మరింత అవసరం ఉంది. దేవుని హస్తము తోడుగా ఉంటే విజయము సాధిస్తాము. చూడండి, మనిషి చెయ్యి ఉంటే మనం ఏం చేయలేమండి. కానీ మనకి ఎవరి చెయ్యి ఉండాలండి? ఎవరిది ఉండాలి? దేవుడు చెయ్య. దేవుడు మనతో నడిస్తేనే మనం ఏ పనికి వెళ్ళినా విజయవంతంగా వస్తామండి. ఇప్పుడు మనం ఏదన్నా చిన్న పనికి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం ప్రార్థించుకోవాలి? దేవుడికి ప్రార్థించాలండి. దేవుడికి మొరపెడితే దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడి చెయ్యి మనతో ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళినా విజయం అంటండి. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనము పూర్ణ హృదయంతో ఆయన్ని అడిగితే ఏదైనా ఆయన ఇస్తాడు. ఆయనే మనతో నడుస్తాడండి. మనలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునేప్పుడు దేవుణ్ణి ప్రార్థించొద్దు. అలాగే మరి నాలుగోదిగా, నాకు ఏ కీడు రాకుండా
నాకు ఏ కీడు దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడండి ఆయన. కీడు నుంచి అంటే ఇప్పుడు ఎవరైనా ఆయనకి కీడు పెట్టాలని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అనుకున్నప్పుడు అది కీడు తప్పించమని అడుగుతున్నాడంటండి. ఆయన తన పేరులో ఉన్న దుఃఖము కీడు అనే అర్థం తన జీవితంలో నిజంగా కాకూడదని సాతాను శోధనల నుండి లోకానికి కీడు నుండి దేవుని తనను కాపాడాలని ప్రార్థించాడంటండి. ఆయన ఎంత ప్రార్థించినా ఎప్పుడు ప్రార్థించినా ఇదే ప్రార్థించాడు. మనకులాగా గంటల తరబడి ప్రార్థించకుండా 4 విజ్ఞాపనలు చేశాడండి ఆయన. అందుకని దేవుడు ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన్ని బహుగా దీవించాడండి. దీనిలోనే 9వ వచనం చదవండి. దినవృత్తాంతము 9వ వచనమే. వచనమే అండి 9వ. ఎబ్బేజు. చూడండి మరి ఇక్కడ దేవుడు పట్ల ఆయనకున్న భయము, భక్తి, ఆయన అడిగిన విధానము, ఆయన పేరులో ఉన్న దుఃఖమునంటండి దేవుడు తీసివేసి ఆయనకి మంచి భవిష్యత్తు, మంచి దినాలు ఇచ్చాడంటండి. వాళ్ళ అన్నదమ్ముల కన్నా దేవుడు ఎబ్బేజర్ని బహుగా దీవించి ఆశీర్వదించాడంటండి. ఇందులో ఏముందండి, బహుగా దీవించాడంట ఎబ్బేజర్ని. కానీ ఆయన వారి తల్లి దుఃఖ కానుపుతో కనిన పేరు ఎబ్బేజురండి, ఎబ్బేజు. అలాగే మరి మనం కూడా మన సహోదరుల పట్ల ప్రేమ ఉండి ప్రేమ కలిగి మనము ఎప్పుడు కూడా నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మరి ప్రతి ఒక్కళ్ళు దేవుడి కొరకు ప్రతి దాంట్లోని ముందుకు రావాలండి. దేవుని పనిలో మనము ఎంత వస్తే మనకి అన్ని మేలులండి. అంతేగాని మనము ఒక 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి నేను దేవుడు పని చేసానని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ముందుకు రావాలండి, ప్రతి పనికి కూడా ముందుకు రావాలి, ప్రతి దానికి కూడా అండి. సంఘములో అనేకమైన అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి దేవుని కొరకు మనము భయము భక్తితో అనేకమైన సత్యమ వాక్యములు తెలుసుకుంటూ సత్యవాక్యంలోకి నడవాలి మనందరము కూడా. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించాలని అనుకుంటున్నాను. నాకు ఈరోజు ఇటువంటి రీతిలో నన్ను నిలబెట్టిన తండ్రి నీకే వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, నేను చెప్పిన మరి ఈ వాక్యంలో తప్పులుంటే నన్ను క్షమించి తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా, నాకు తెలిసినది నేను చెప్పాను తండ్రి. ఇంకా నేను ఎదగడానికి నా తండ్రి ప్రభా ఒక మంచి పాత్ర వలె నన్ను వాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ వెంట నేను ఎప్పుడు నిత్యము నడువుటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో నా తండ్రి మీ పనుల్లో వారిని కూడా నా తండ్రి నడిపించుటకు సహాయం చేయమని, ఇక్కడున్న ప్రతి బిడ్డని దీవించమని ఆశీర్వదించమని అడుగుచుని రానైనా ఉన్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా గాక. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని వివరించిన సిస్టర్ సత్య గారికి ప్రత్యేకమైన వందనములు. అలాగే ముందుగా కీర్తనలు వివరిస్తూ వాక్యాన్ని చెప్పిన తమ్ముడి సీనుకు ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు ముందు వాక్యం చెప్పేశాడు, తర్వాత ఎబ్బేజు గురించి మరి ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఏం అడిగాడో, ఈ లోకంలోనే అడిగాడా, ఆయనకు అవసరమని అడిగాడా, చక్కగా 2 మాటలైనా మొదటిసారి బిడ్డ చక్కగా చెప్పింది. ఇంకా బలంగా ఇంకా నేర్చుకొని ఇంకా నిలబడి ఆసక్తితోని దేవుని మాటలు అనేకులకు చెప్పడానికి సహాయం చేసేలాగా అందరు ప్రార్థన చేయండి. ఎవరైనా తప్పుగా చెప్పినా, కొత్తగా చెప్పినా, మంచిగా లేదని కించపరచొద్దు. ఎవరైనా కూర వండి వేసారనుకో, ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది అనొద్దు. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు.
మంచిగా ఉందని అనుకో, ఇంకొకసారి పిలిచి అది అందుకే ప్రోత్సహించాలని చెప్తున్నాను. నేనేమనుకోద్దే, ప్రోత్సహించాలా. మనిషిని కించపరిచి కాళ్ళు నరకేయద్దు, అలాగే ఎప్పుడు చేయొద్దు. అందుకే మా తమ్ముడు చెప్తూ ఉంటాడు, ముందే వాక్యం చెప్పేసాడు, అయిపోయింది, టైం కూడా లేదు, ముగించేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ వారం నుంచి వేరే వాళ్ళు వచ్చారు, 1:30కు స్టార్ట్ చేస్తారంట, మెసేజ్ పెట్టింది. మనం 1:10కే ఖాళీ చేయాలా, ఇంకొక 10 నిమిషాలు ఉంది. చక్కగా 10 నిమిషాలైనాగా చక్కగా ఒక మనిషి గురించి జ్ఞాపకం చేసి ఆయన దేని గురించి ప్రార్థన చేశాడో మనకు వివరించింది. మనము అలాంటివి కోరుకోవాలి. కానీ లోకం మీద ఉన్నాయన్నీ వాక్యం ఒక దిక్కు ఉంటుంది, మాటలు ఒక దిక్కు ఉంటాయి. ఒక వచనాన్ని తీసి వ్యక్తిగతం అంతా సొల్లంతా చెప్పేస్తారు, అదేం లాభం? ఏదైనా చెప్తే చక్కగా ఉండాలా. ఇప్పుడు కీర్తనలు కానీ ఈ మాటలు కానీ ఎంత మంచి మాటలు ఉన్నాయి. కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు. ఏముండకూడదు మనలో? ఉండొద్దు. ఒకవేళ ఉంటే మనకు తెలిసిన కానీ బిడ్డని మార్చమని ప్రార్థన చేయాలా. మనకున్నది ఒక్కడు శత్రువు. ఆడు అందులో ఇందులో దూరబడి మనకే ఏం చేస్తాడు? గొడవలు అన్నీ స్టార్ట్ చేస్తాడు. ఈరోజు నిజంగా చెప్పాలంటే స్త్రీల సిద్ధపాటు కూడిక. స్త్రీలు కూడా వాడబడాలని అనేకమైన సంఘాలలో ఆశపడతాం. నేను కూడా స్త్రీలు వాడబడాలా, స్త్రీలు కూడా వాక్యాన్ని అందరికి వివరించాలని ఆశపడతాను. కానీ సాతాను ఒక్కొక్కసారి వాళ్ళ కాళ్ళు నరికేస్తాడు. నరికేసినప్పుడు అంతే, బలంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? బలంగా ప్రార్థన చేసి ఆసక్తితోని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయన వాక్కుని పంపుతాడు. ఆ వాక్కుని అందరికీ తెలియపరచాలి. మనము బైబిల్లో ఈ 66 పుస్తకాలలో ప్రత్యేకమైన స్త్రీల గురించి ఎన్ని గ్రంథాలు రాయబడ్డాయి చెప్పండి? అనేకమైన స్త్రీలు ఉన్నారు బైబిల్లో, పవర్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వారి ప్రత్యేకమైన పేర్లు, వారి గంధము ప్రత్యేకంగా రాసిన గంధాలు ఎన్ని? 2 రూతు గంధము, ఎస్తేరు గంధం. ప్రత్యేకంగా బైబిల్లో వారి ఎందుకు రాయించాడు దేవుడు? ప్రత్యేకంగా వాళ్ళు వారి దేశం కోసము. ఎస్తేరు ఏం చేసింది? దేశాన్ని కాపాడుకుంది. రూతు ఏం చేసింది? దేశాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టింది, దేవుణ్ణి వదిలేసింది, వెళ్ళిపోయింది. కరువు వచ్చినప్పుడు మనం కూడా ఏదన్నా చిన్న సమస్య కలగంగానే ఈ రూమ్ వదిలేసి ఆ రూమ్కు, ఆ రూమ్ వదిలేసి ఈ రూమ్కి, ఈ పని వదిలేసి ఆ పనికి, అక్కడ ఇక్కడ తిరగద్దు, ఒక్క దగ్గర స్థిరపడాలా. మళ్ళీ ఏం చేసింది రూత్? నయోమి మళ్ళీ తిరిగి ఆ దేశానికే చేరుకుంది. దేవుడు ఎందుకు పంపించాడు, ఎందుకు వెళ్ళిపోయారు, ఇదంతా చెప్తే సమయం సరిపోదు, జ్ఞాపకం చేశాను అంతే, ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి. అట్టి విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండాలి. వదులుకొని పారిపోయి దేవుని పట్టుకొనే ఉంటే దేవుడు ఏదో ఒక టైంలో తగిన సమయమందు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? తగిన సమయంలో నిన్ను హెచ్చించదను అని చెప్పాడు కదా. మరి తొందరపడిపోయి ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె అన్నీ కోల్పోయింది. ఏం సాధించింది చెప్పండి? భర్తను కోల్పోయింది, కొడుకులను కోల్పోయింది, అన్య దేశానికి వెళ్ళి మోయాబీరాళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంది. అన్యులు చేసుకోవద్దని, అన్యుల సహవాసం చేయొద్దని బైబిల్ చెప్తుందా లేదా? చెప్పలేదా? చెప్పిందా లేదా? ఎక్కడ చెప్పింది బైబిల్ అన్యుల సహవాసం చేయొద్దని? చాలా చోట్ల చెప్పింది. అయినా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక్క స్త్రీ జ్ఞానమంత్రాలు కాబట్టి, ఓర్పు లేదు కాబట్టి పారిపోయింది ముద్దెట్టి. రూతు తిరిగి అత్తతో వచ్చింది. మరి ఆమె తిరిగి వచ్చినప్పుడు ఒక కొత్త ఆత్మను కూడా తీసుకొని వచ్చింది. ఎక్కడికి చేరుకున్నది ఆమె? యేసుక్రీస్తు వంశవాళ్ళకు చేరింది. ఇదంతా పెద్ద 1 గంటన్నర పడుతుంది. నేను ఖాళీ జ్ఞాపకం చేశాను. ఒకవేళ సిద్ధమైతే మరి ఇంకోసారి చెప్పుకుందాం, అది దేవుడి సిద్ధమైతే. హల్లెలూయా. అలాగే మనము చాలామంది స్త్రీలను చూస్తాం ప్రియులారా. అలాగే మనం సాయం చేసేవారిలాగా ఉండాలి, కానీ కాళ్ళు నరికేవారిలాగా ఉండొద్దు. అందులో ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేస్తాను, మీకు వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు? అకుల్లా పిస్కిల్లా. కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. ఆమె అపోస్తుల కార్యం చదవద్దు,
జ్ఞాపకం చేస్తాను అంతే, టైం లేదు, చదవద్దు ఎవరు. అపోస్తుల కార్యం 18:2లో, అపోస్తుల కార్యం 18:19లో, అపోస్తుల కార్యం 18:26లో, మొదటి కొరింథీయులు 16:19 వచనంలో, రోమా 16:3లో, 2 తిమోతి 4:19లో 6 చోట్ల ఆమె గురించి రాయబడింది. ఎవరి గురించి? అకుల పిస్కిల్లా. వారి ఇద్దరు పేర్లు ఉంటాయి ఎక్కడ చూసినా. ఎందుకు దేవుడు రాశాడు వాళ్ళని? పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అకుల పిస్కిల్ అనేవారు వాళ్ళు పౌలు గారిని చేరదీసి దైవజనుని చేర్చుకొని ఏం చేశారు? మీకు జ్ఞాపకం ఉందా? అనేక సార్లు మనం వాక్యం వింటాం, గుర్తుపెట్టుకుంటామా? ఆ అకుల పిస్కిల్ ఏం చేశారు? ఎక్కడ చూసినా ఈ 6 నేను చెప్పిన 6 వచనాలలో, 6 అధ్యాయాలు 6 వచనాలలో ఫస్ట్ 4 పిస్కిల్లా అని ఉంటుంది. ఆ పిస్కిల్లా ఏం చేసింది? భర్తకు సహాయంగా ఉంటూ, భర్త ఏం చేసేవాడు? టెంట్ హౌస్ తెలుసు కదా, టెంట్ హౌస్, మనం టెంట్ హౌస్ అంటాం. ఆ కాలంలో ఏమో గుడాలు డేరాలు అన్నారు, మనం ఏమంటాం? టెంట్ హౌస్ అంటాం. ఆ టెంట్ హౌస్ని నడుపుకుంటూ అవి సినిగిపోతూ అవి ఇవి కుట్టుకుంటూ బతికేవారు. భర్తకు సహకరించుకుంటూ ఆమె సూత జీవించేవాది. ఆ దైవజనుని చేర్చుకొని ఆదరించి సంవత్సరంన్నర ఇంట్లో ఉంచుకున్నారండి. ఎవరైనా ఉంచుకుంటారా? కావలసిన దేవునికి ఎంత సేవ చేశారు తెలుసా వాళ్ళు? ఆయనతో పాటు వారు పని చేసుకుంటూ. మరి పౌలు గారు వారితోని ఖాళీగా కూర్చొని ఉన్నాడా? ఆయన కూడా, దైవజనుడు కూడా వాళ్ళతో డేరాలు కుట్టుకుంటూ సేవ చేశాడు. ఈ దినంలో ఎవరన్నా పని చేసుకుంటూ సేవ చేసేటోళ్ళని చూసారా? ఉంటారులేండి, ఉండకుండా ఉండరు. ఎందుకంటే అందరూ దాని మీదనే ఆధారపడతారని అనడు కూడా తప్పే. పని చేసుకుంటూ వారి పనులకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ సేవ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఉన్నారా లేదా? ఎవరు? పౌలు గారిలాగా. అలాగే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దైవ సేవకులకు కానీ, సేవకు కానీ, మందిరానికి కానీ సహాయపడింది, దైవజనుని ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఆయన నిజంగా సంవత్సరంన్నర ఒక ఇంట్లో ఉంచుకొని మందిరం లెక్క నడిపించాలంటే ఎవరితో అవుద్దామండి? ఆ దినంలలో వారు చేసే పని ఏంటిది? డేరాలు కుట్టుకుంటారు. అయినప్పటికీ కూడా సహాయపడింది పౌలు గారికి. అటు విధంగా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అటు విధంగా మనం కూడా అందరం ఉండాలి. సహాయపడి ఒకరికొకరు, ఒకరికి ఆపద వచ్చింది, ఒకరికి కష్టం వచ్చిందంటే పారిపోవద్దు. ఏం చేయాలా? పారిపోవద్దు. పారిపోకుండా వారికి సహాయం చేయాలని నేను తెలియపరుస్తున్నాను. చాలా చోట్లల్లో ఆమె గురించి రాయబడింది. ఆ స్త్రీ చూడండి ఎంత దయగలిగింది. దయగలిగిన మనసు చాలామందికి తక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా పోయిన 3వ వారం స్త్రీల కూడికలో లూదియా గురించి మాట్లాడింది సిస్టర్. లూదియా కూడా దైవజనునికి ఎంతో సహకరించింది. అలాగా అట్టి విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ సహకరించేలాగా ఉండాలి. పైగా ఏదో వచ్చామో పోయామో అంటే దేవుడు మనకు ఏ సహాయం కూడా చేయడు. చేస్తాడండి? ఆత్మతోని, సత్యంతో, నిజంగా మనస్ఫూర్తిగా విరిగి నలిగిన ఉదయంతో ఆయన్ని ఆరాధించి, నిజంగా లోకమంతట్లో ఉన్న పాప అపవిత్రాన్ని విడిచిపెడితేనే ఆయన మన వైపు చూస్తాడు. అప్పుడు మనం ఏది అడిగినా ఇస్తాడు. యోబేది అడిగాడు 4 కూడా నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడంట లేదా? ఏం అడిగాడైనా? 4 మాటలు అడిగాడు, 4 కోరికలు కోరారు. మరి ఆయన గట్టిగా ప్రార్థన చేశాడు కాబట్టి నెరవేర్చాడు. మనం అడిగే దానిలో కూడా న్యాయం ఉండాలి దేవుని దగ్గర. వ్యర్థమైన అని అడిగితే ఇచ్చేస్తాడా తమ్ముడు? ఏది అడిగినా ఎలా ఉండాలి? స్పష్టంగా నువ్వు ఒక్క మాట అడుగు దేవుణ్ణి, స్పష్టంగా నీతిగా ఉండాలి. ఏది మనకు కోరికలు ఎన్నో ఉంటాయి, మంచిది చెడ్డదాన్ని అడిగేస్తాం. కానీ ఆయన మంచి ఉదయంతో అడిగినప్పుడు మంచిదే ఇస్తాడు ఆయన. ఈ మాటలు మరి సమయం లేదు, ముందే వాక్యం చెప్పేశాడు తమ్ముడు. తర్వాత బిడ్డ కూడా చక్కగా 10 నిమిషాలు చెప్పింది. దేవుని చిత్తమైతే మళ్ళా వారం యవనస్తుల కూడిక అందరు సిద్ధపడండి. తమ్ముడిది వాక్యం ఉంటుంది, అందరు సిద్ధపడాలా. వచ్చి ఇక్కడికి వచ్చి ఈ క్షణంకి వచ్చి సిద్ధపడద్దు. ఏం చేస్తున్నాం అన్నది
నేను ఏ పాట పాడతా, నేను ఏం చేయాలో ముందే సిద్ధపడాలి. ఇక్కడ సిద్ధపడితే మనకు టైం లేదు. మన ఇంటికాడ అయితే దేవుడు అక్కడ మందిరాలు ఇస్తాడు, 3 గంటలు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయలేము, 2 గంటలల్లా ఇంకొకరు రెడీగా ఉంటాడు ఇక్కడ. అలాంటి పనులు మనం చేయొద్దు, సమయాన్ని పాటించి ముందుకెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కానుకల పాట పాడుకొని ముగించుకుందాం. పూజమ్మ వచ్చి కానుకల పాట పాడదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవా ట్రాక్ పెట్టు, మొదటిసారి పాడు. చిన్నగా పల్లి నీకు నీవే యోగుడవయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా. నీ కృపయే నా ఆశయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాహారము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాహారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగుడవయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటపాడి వినిపించిన వందనాలు. అందరూ లేచి నిల్చుంటే ముగింపు చేసుకొని ఖాళీ చేద్దాం వాళ్ళు త్వరగా. హల్లెలూయా. విన్నారు కదా.
ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకరికొకరు కలిసి మరి అందరూ ఏవి కుతంత్రాలు లేకుండా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ దినము మరి సంఘాన్ని ప్రేమించి మన పిసికిల గారి కుటుంబం మన భోజనాలు ఏర్పాటు చేశారు. మంచి వాక్యాన్ని కూడా విన్నాము. ఇద్దరి ద్వారా కీర్తనలు ద్వారా మంచి వాక్యాన్ని విన్నాం. అలాగే యోబేది గారి గురించి కూడా 4 మాటలు చక్కటి వాక్యాన్ని కూడా విన్నాము. ఇంకా దేవుడి చిత్తమైతే అనేకులు అందరూ కూడా మనం ఎంతమంది మేము ఉన్నామని కాదు, అందరు నేర్చుకొని అందరు కూడా బలపడి అందరు కూడా దేవుని పనులు వాడబడాలి. వచ్చామని నేను ఏ పని చేయను అంటే జీతము ఇస్తాడా? మీరు వెళ్ళే దగ్గర మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇక్కడ పని చేయడానికి వచ్చాము. వెళ్ళి అక్కడ నిలిచి ఉండి కుర్చీలో కూర్చుని టైంపాస్ చేస్తే జీతాలు ఇచ్చేస్తారా? దేవుడు కూడా ఆయన పని చేస్తేనే మనకు తగిన జీతము ఏర్పాటు చేస్తానని మనకు వాక్యంలో తెలియపరుస్తున్నాడు. అందరం కూడా దేవుని పని చేద్దాం. హల్లెలూయా. ఈరోజు చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే ప్రతి వారం కూడా ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు, మీకు ఎరిగి ఉన్నారు. అందరి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేకులు కూడా మరి సిద్ధపడి దేవుని పనుల ముందుకెళ్ళడానికి ప్రార్థించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా గురించి మీకు తెలిసిందే, మరి అన్ని విషయాలలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి ఏకవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు కన తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, అయా నీ కృపలేనిదే నాయన మేము బతకలేము. అయా నీ దయ లేనిది మేము బతకలేము, నీ తోడు లేనిది మేము బతకలేమయ్యా. అయ్యా ఇదిగోనైనా మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతవరకు నైనా నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు నైనా మా మధ్యలో ఉండి అన్ని విషయాలలో కృప చూపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో వాక్యంలో కానీ అన్ని విషయాలలో మీరు కృప చూపించారు. ఇంకా బిడ్డల్ని బలపరచండి, ఇంకా బలంగా వాడుకోండి. మీ చిత్తమైతే ఇంకా అనేకులను నైనా తయారు చేసినైనా తండ్రి వాక్యాన్ని నేర్చుకొని నైనా నీ లేఖనం చెప్తుంది, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నైనా నీ వాక్కుని చెప్పడానికి బిడ్డలందరికీ సహాయం దయచేయని బలపరచమని. ఇదిగోనైనా నీ పిల్లలందరూ ఎందు నిమిత్తం వచ్చి నేను స్తుతించి మహిమపరిచి గణపరిచారని వాక్కుని విన్నారు నాయనా. విని విడిచిపెట్టకుండా వారి ఉదయాలలో నాయన నాటు వేసుకొని నాయన నెమర వేసుకుంటూ నాయన జీవించడానికి సహాయం దయచి నాయన. అయ్యా మంచి గింజల వలె ఫలించే గింజల వలె నాయన మొక్కల వలె నాయన వారిని నాటమని ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకా ఏ బిడ్డ అయితే నేను ఎరగకుండా నీకు దూరంగా ఉంటున్నారో నాయన, పాపం నుంచి విడిచిపెట్టకుండా అయ్యా వారి క్రియల్ని విడిచిపెట్టకుండా ఇంకా లోకంలో జీవిస్తున్నారో తండ్రి, వారిని మీ యొద్దకు రావడానికి తిరిగి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఆ దినమున నాయన మరి నయోమి ఎలాగ కుటుంబాన్ని నాయన తీసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది నాయన, మళ్ళీ అట్టి విధంగా నాయన తండ్రి పాడు విషయాలు అన్ని విషయాలు వదిలేసి మళ్ళీ తిరిగి మీలోకి రావడానికి ఏ బిడ్డైనా అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో, మీ రక్తంలో కడగబడి అయ్యా తిరిగి మళ్ళీ వెనక్కి చూస్తున్నారేమో, తిరిగి వెనక్కి వెళ్తున్నారేమో, మళ్ళీ తిరిగి రావడానికి సహాయం దయచేయండి. నిజమైన దేవుడు మీరేనని, మీ ద్వారానే రక్షణ వచ్చింది అయాని నమ్మడానికి సహాయం దయచేయండి. నేను ఇదిగో ఇక్కడ నిల్చున్న బిడ్డలందరూ, తలలు వంచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నేను అట్టి స్వభావం కలిగి ఎవరన్నా ఉంటే నైనా ఇప్పుడే అయ్యా వారి మనసును మార్చండి. ఇదిగో నేను ఈ విధంగా ఉండను, నేను మార్చుకుంటాను, దేవుని వైపే చూస్తాను, అన్నీ వదిలిపెడతాను తాను, అన్నీ వదిలిపెడతాను అయ్యా. ఈ రోజు నుంచి నాయన నేను దేవుని వైపే ఉంటాను, దేవుణ్ణే స్తుతిస్తాను, నా దేవుణ్ణే స్తుతిస్తాను అని వారి మనసును మార్చడానికి సహాయం దయచేయండి. ఒకరి మనసులో ఒకరి గురించి ఆలోచన రాకుండా అందరూ సహోదరులాగా సహోదరిలాగా అయ్యా ఒక కుటుంబంలాగా కలిసి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో సాతాను అపవాది ఎన్నో రేపుతూ ఉంటాడు, అల్లరి లేపుతూ ఉంటాడు. అపవాదిని విడిపించండి, బిడ్డల నుంచి దూరం పంపించండి నాయన, గద్దించండి ప్రభు. అయ్యా మీ పరిశుద్ధాత్మతో బిడ్డలందరినీ నడిపించమని
అయ్యా ప్రతి పేరు పేరున బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో భద్రపరచమని అయ్యా వారి కుటుంబాల్ని నైనా జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇంకా సేవలో బలంగా వాడుకోమని నైనా ఈ దినమంతా నైనా వారికి తోడుగా ఉండి మన రాకపోకలలో తిరిగి ఇంటికి వెళుతుండగా నైనా ఇది ముగించుకొని అన్ని విషయాలలో మీరే సహాయం ఉంచమని తండ్రి. ఇదిగో ఇండియా దేశం వెళ్ళిన బిడ్డలు తిరిగి రావడానికి సహాయపరచండి అయ్యా. అవన్నీ ముగించుకొని నాయన మళ్ళీ వచ్చి వారి పనులు చేసుకోవడానికి సహాయం దయచేయండి. కొత్తగా వస్తున్న బిడ్డల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. అది ఇండియాలో మొదలుకొని ఇక్కడికి వచ్చేంత వరకు మీ సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ఈ దినము సంఘాన్ని ప్రేమించి అయ్యా మరి అందరికి ఆహారం నైనా తయారు చేసిన పిసుకుల గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి, వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతైతే వెచ్చించారో అంతకంత నూరంతల ఫలింపజేసి ఆశీర్వదించమని ప్రార్థించున్నాం తండ్రి. ఇదిగో బిడ్డలందరూ నాయన నీ పరిచర్య కొరకు నాయన మరి గుప్పిళ్ళు విప్పి కానుక రూపంగా ఇచ్చి ఉన్నారు నాయన. 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. హెచ్చించమని ఆశీర్వదించమని అన్ని కుటుంబాలను ఇంకా బాగుగా వాడుకోమని నాయన. ఇదిగో రెంట్ విషయంలో అందరూ నాయన మరి నీ పనిలో సహాయపడుతున్నారు, బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ఇంకా వారు ఎంతైతే ఖర్చు చేస్తున్నారో నీ పని కొరకు అంతకంత నూరంతల వారికి ఆశీర్వాదం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలహీనంగా ఉన్న వారి బలపరచండి అయ్యా. ఏ ఆపత్తిలో ఉన్నారో, ఏ చిత్తంతో ఉన్నారో నాయన, ఏది కోరుకుంటున్నారో అవన్నీ మీరు సఫలపరచమని అయ్యా. ఏ బిడ్డ అయితే ఆశపడుతుందో అయినా ఆశపడ్డ పానాన్ని తృప్తిపరచమని ఆయన సహాయం దయచేయమని తండ్రి. ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే సిద్ధపడమని, అన్ని విడిచిపెట్టి మీ తట్టే తిరగమని తండ్రి. అందరిని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధములు ఇచ్చిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించమని, శోధనలోకి కీడులోకి తేకుండా అపవాది నుంచి తప్పించమని. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనున్న సావాసం నైనా పరిశుద్ధులందరికీ నాయన, ప్రపంచ దేశాలకు, రాజులకు, అధికారులకు, సంఘాలకు, దాసులకు, ఇగో మా సంఘానికి, సంఘ బిడ్డలందరికీ, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనములు వందనములు వందనములు.